మన బైబిల్ ధ్యానాంశము ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనము. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనము. రండి అందరం కలిసి. మరియు నొసల్లయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను క్షముకైనను హాని కలుగు చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. ఎన్నో ముద్ర ఇది? 5వ ముద్ర. పేరేంటి? ముద్ర పేరు నొసల్లయందు దేవుని ముద్ర. మొదటి ముద్ర ఏం చెప్తారా? వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడుట మొదటి ముద్ర. రెండవ ముద్ర నీతికి ముద్ర. మూడవ ముద్ర యేసు యొక్క ముద్రలు శరీరమందు ధరించి ఉన్నాను, అది మూడవ ముద్ర. నాలుగవ ముద్ర లలాటముల గురుతు లేక లలాటముల ముద్ర. ఇక్కడ 5వ ముద్ర ఏ ముద్ర? నొసల్లయందు దేవుని ముద్ర. గత బైబిల్ స్టడీలో మనం లలాటముల గుర్తు ఎవరికి వేశాడు? లలాటముల గుర్తు లేక లలాటముల ముద్ర ఎవరికి వేశాడు? దేవుడు ఎవరికి వేయమని చెప్పాడు? యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 8వ వచనము చదవండి. యెరూషలేము అనే పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి ప్రలాపించుచున్న వారి లలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించెను. 6వ వచనం. అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలను గాని ఆ గుర్తు ఎవరికుండున వారిని ఎవరికి వేసినాడు? ఈ గుర్తు ఎవరికి వేసినాడు? మూల్గులిడుచు ప్రలాపించుచున్నవారు. దేని గురించి వీళ్ళు మూల్గులిడుచు ప్రలాపిస్తున్నారు? ఏహ కృత్యములు, అసహ్యమైనటువంటి కృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్నారు. అంటే అంగలార్పు విద్యను ఎరిగిన వారు, అనగా కన్నీటి ప్రార్థన చేసినటువంటి వారికి వేయబడిన గుర్తు లలాటముల గుర్తు. జాగ్రత్త, మన జీవితంలో లలాటముల గుర్తు లేకపోతే అంతే, నాశనమే లేక మరణమే. సరే, దాన్ని దాటిపోతున్నాం. 5వ ముద్రకు వచ్చాం. ఏ ముద్ర ఇది? నొసల్లయందు దేవుని ముద్ర. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్తాం. పరిశుద్ధుడా మహాతండ్రి, ఆకాశమును భూమిని అందులో ఉన్న సమస్తమును నోటి మాట చేత సృజించి నిర్వహించువాడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, శూరుడా బలాఢ్యుడా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నామానికి వందనాలు చెల్లిస్తూ, దేవా ఈ బైబిల్ స్టడీ మొత్తంలో మీరు నడిపించి సహాయం ఇచ్చేయమని, మీ మాటలే నా నోట ఉంచి మాట్లాడమని, నీ బిడ్డల యొక్క సమయం పాడు చేయకున్నట్లు వారికి ప్రీతికరమైన పరిచయం చేయడానికి కృపను అనుగ్రహించమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములు బట్టి నీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా వినాలి. వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. లలాటముల గుర్తు. రెండవది నొసల్లయందు ముద్ర. లలాటానికి నొసల్లకి ఏమిటి డిఫరెన్సు? ఏమిటి భేదం? లలాటములో గుర్తునికి లలాటం అంటే ఏమిటి? లలాటము అంటే అర్థం ఏంటి? తెలుగు పాండిత్యము కలిగిన వారు
బిఎస్సి, ఎంఎస్సి, ఎంటెక్, బీటెక్. నొసళ్ళు ఎందండి ముద్ర అంటే? నొసళ్ళు అంటే ఇది చెప్పేస్తారు. నొసళ్ళు నొసళ్ళు. లలాటం అంటే ఇక్కడ నొసళ్ళు. ఇట్స్ అ ఫోర్ హెడ్. లలాటముల ముద్ర ప్రార్థనా పరులకేసే ముద్ర. అసహ్యమైన కార్యములను చూసి అసహించుకొని మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారికి దేవుడు వేయవలసిన ముద్ర. కానీ ఈ ముద్ర చాలా డిఫరెంట్. ఏ ముద్ర అంటే ఇది నొసళ్ళ యందు ముద్ర వేయాలి. మరి ఇంతకీ ఆ ముద్ర ఏంటి? ఏమిటి ఈ దేవుని ముద్ర? ఏమిటి ఈ దేవుని ముద్ర? ఏమిటి ముద్ర అంటే దానికి ఒక పేరుంది. రండి, ఒక్కొక్క అద్భుతమైన పాట చూపిస్తాను. ఏడవ అధ్యాయము ప్రకటన గ్రంథం 3వ వచనం. ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. గమనించండి. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వీటిని ఇజ్రాయేలీల గోత్రములన్నిటిలో, అండర్లైన్, ఇజ్రాయేలీల గోత్రముల్లోని ముద్రింపబడిన వారు 1,44,000 మంది. అంటే 1,44,000 మందిని ఆ దూత ఇజ్రాయేలు 12 మంది గోత్రాలలో దేవుని దాసులను నొసలు యందు ముద్రించాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవరు ముద్రించారు? ఈ ముద్ర పొందడానికి అధికారం పొందాలి. ఈ ముద్ర పొందడానికి అధికారం పొందాలి. బిడ్డలారా, ఈ దేవుని ముద్ర ఎవరు వేయాలి? ఎవరు వేస్తే ఇది ఆమోదం అవుతుందంటే ఇది ఎవరి ముద్ర? దేవుని ముద్ర. మొట్టమొదటి ఈ ముద్ర పొందిన వాళ్ళ వ్యక్తి ఎవరు చెప్పండి బైబిల్లో? దేవుని ముద్రను పొందినవాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనము. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు, చూడండి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేస్తున్నాడు. ఎవరికి ముద్ర వేశాడట? యేసుక్రీస్తు ప్రభు వారికి ఎవరు వేశారు ముద్ర? తండ్రి అయిన దేవుడు. దేని కొరకు వేశాడట? దేని? క్షయమైన ఆహారం కొరక? అక్షయమైన ఆహారము కొరకు. ఏమిటి అక్షయ ఆహారము? అక్షయమైన ఆహారం అంటే క్షయం కానిదే. ఎంతకి ఏటది? అక్షయమైన ఆహారం. వాట్ ఈజ్ అన్పెరిషబుల్ ఫుడ్? ఏదండి క్షయమికైన ఆహారం? ఏంటండి? వాక్యము. ఎప్పుడు తిండికోలే. అక్షయమైనటువంటి ఆహారము ఎవరి వాళ్ళట? ఎవరి వాలి? ఆయన పంచిపెట్టాలట. ఎవరికి పంచిపెట్టాలంటే మనకు పంచిపెట్టాలి. మనకు పంచిపెట్టాలంటే ఆయనకి ఏముండాలి? ముద్ర. ఏ ముద్ర? ఏ ముద్ర? ఈ ముద్ర పేరు ఏంటి? అక్షయమైన ఆహారమే. అక్షయమైన ఆహారం అంటే అర్థం ఏంటంటే ఆయన తండ్రిని దేవునికి ఒక ముద్ర వేశాడు. ఆ ముద్ర ఏమిటి? ఏమిటి? రండి, ప్రకటన గ్రంథం
ప్రకటన గ్రంథము. చాలా జాగ్రత్త, నెమ్మదిగా వెళ్తాను, కొంచెం టైం ఎక్కువైనా కూడానా. ప్రైజ్ ది లార్డ్. 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనం. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసల్లయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా. ఏంటి నొసల్లయందు లిఖింపబడిన ముద్ర? వినండి అమ్మా, వింటున్నారా? నొసల్లయందు ముద్ర పొందిన వారు ఎవరు? 7వ అధ్యాయములో ఎవరు? ఎంతమంది? 144,000 మంది. ఇక్కడ ఇంకో 144,000 మంది కనబడుతున్నారు. వాళ్ళ నొసల్లయందు లిఖింపబడి ఉన్న 140. ఏమి లిఖింపబడ్డది? తండ్రి నామము, ఆయన నామమును, ఆయన తండ్రి నామం. ఇప్పుడు తండ్రి నామం ఏంటి, ఆయన నామం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు వారికి మొట్టమొదటి యోహాను సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో తండ్రిని దేవుడు అక్షయ ఆహారాన్ని పంచిపెట్టడానికి యేసుక్రీస్తు కొరకు ముద్ర వేశాడు. ఇక్కడ 14వ అధ్యాయంలో ఏమనుందంటే, సియోను గొర్రె పిల్ల సియోను పర్వతము మీద 144,000 మందికి యోహాను దర్శనంలో చూస్తున్నాడు. అక్కడట ఆ 144,000 మందిని చూడగానే వారి నొసలయందు ఆయన నామము, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామము మరియు తండ్రి అయిన దేవుని నామము వారి నొసలయందు చెప్పాలి. ముద్రించబడిందా, లిఖింపబడిందా? ముద్రకి లిఖింపబడ్డానికి డిఫరెన్స్ చెప్తాను, చాలా జాగ్రత్తగా ఇచ్చిన. ముద్ర అంటే ఇట్ ఇస్ స్టాంప్, లిఖింపబడ్డం అంటే చాలా జాగ్రత్త. చాలామంది బైబిల్ పండితులు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి చాలా కన్ఫ్యూజన్ మీరు చాలా జాగ్రత్తగా, ఎందుకంటే దేవుని కృప వల్ల ఈరోజు చిన్న ప్రకటన గ్రంథంలో చిన్న అంశం చెప్పడానికి దేవుడు సాయం చేశాడు. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7వ అధ్యాయంలో ఉన్న 144,000 మంది లిటరల్లీ అక్షరార్థముగా వాళ్ళు ఇజ్రాయేలు గోత్రములో ఉన్నటువంటి 12 గోత్రాలే. హలో వినండి, 12 గోత్రాలే. కానీ 12 గోత్రాల్లో ఎంతమంది ఉండాలి? రూబేను, షిమ్యోను, లేవి, యూదా, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, ఇంకా మనష్, ఇంకా యోసేపు, బెన్యామీన్ ఉండాలా లేదా? కానీ 12 మందిలో మీరు చూడండి, 144,000లో ప్రతి గోత్రంలో 12,000 మంది చొప్పున ఎన్ని గోత్రాల్లో వారు ఉన్నారు? 12 గోత్రాలు ఉన్నారు. కానీ అందులో ఓ 2 పేర్లు మిస్ అయ్యాయి. లక్ష 44,000 మందిలో చూడండి, అవన్నిట్లో ఒక పేరు చెప్తాను. దాను గోత్రం ఉందా? చూడండి, బైబిల్ కాసి నా మొక్కలు చూస్తారు. దాను గోత్రము ఉందా? బ్రదర్ లాజరస్ ఉందా? అక్షయ్ గోత్రమా? కొంతమంది బ్రదర్ నీ గోత్రం ఏంటంటే నా గోత్రం స్తోత్రం అన్నాడట. ఏంటట? ఉందా? దాను గోత్రం లేదు, ఇంకో గోత్రం లేదు. రూబేన్ గోత్రం లేదా? చెల్లి ఎన్ని గోత్రాలు ఉన్నాయి? చదువుదాం, చాలా మంచి. రండి, మొదటి గోత్రం చదవండి. మొదటి గోత్రము ఎస్, యూదాతో స్టార్ట్ చేశాడు. చూడండి, యూదా మొదటిది యూదా, రెండో గోత్రం రూబేను, మూడో గోత్రం గాదు, నాలుగో గోత్రం ఆషేరు. బిడ్లరా ఒక్క మాట, ఇవన్నీ ఎందుకు చదివిస్తున్నాను అన్నది లాస్ట్లో చెప్తాను మీకు. విచిత్రం అదే.
నాలుగు ఆషేరు, 5 నఫ్తాలి, 6 మనషే, 7 షిమ్యోను, 8 లేవి, 9 ఇస్సాకారు, 10 జబూలును, 11 యోసేపు, 12 బెన్యామీను. దాను గోత్రం లేదు. విచిత్రం ఏంటో తెలుసా? యోసేపు గోత్రం ఉంది, మనష్షే గోత్రం ఉంది. యోసేపు కుమారులు ఎంతమంది? ఎవరెవరు? మనష్షే, షిమ్యోను, మనష్షే, ఎఫ్రాయిము. మనష్షే పెద్ద కుమారుడు. మనష్షే అంటే అర్థం ఏంటి? మర్చిపోటు. ఎఫ్రాయిం అంటే అర్థం ఏంటి? అభివృద్ధి. ఇది పాస్టర్ గారు బాగా మీకు వెన్నతో పెట్టిన విద్యలా నేర్పించారు. మనష్షే, ఎఫ్రాయిం, మనష్షే, ఎఫ్రాయిం. ఈరోజు ఒక కొత్త కోణంలో తీసుకెళ్తాను వాళ్ళు. మనష్షే గోత్రము 12,000 మంది ఉన్నారు, కానీ యోసేపు ఉన్నాడు, అవి 12,000 మంది. మరి ఎఫ్రాయిం లేడు. గమనించారా? దాను గోత్రము లేడు, ఎఫ్రాయిము గోత్రము లేదు, ఏది లేదు. 1,44,000 మందిలో నొసల యందు ముద్ర లేని వారు వీళ్ళు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి! ఎందుకు లేదు? ఎవరికి లేదు? ఈరోజు మన అంశం ఏమిటి బైబిల్ స్టడీలో? నొసల యందు దేవుని ముద్ర ఎవరికి లేదు? ఎఫ్రాయిముకి లేదు. ఎవరికి లేదు? దానికి లేదు. ఇది 2 బైబిల్ స్టడీస్ కింద నేను పార్ట్ 1, 2 డివైడ్ చేద్దామని ఇది ఇట్లా. ఈరోజు ఆ ఉన్న 1,44,000 మందిలో ఎఫ్రాయిం ఎందుకు లేడు? కారణాలు 7. ఆ 7 కారణాల వలన దేవుడు ఎఫ్రాయిముకి ముద్ర వేయలేదు. మీరు అనుకోవచ్చు, ఎందుకు ముద్ర వేయలేదు? మీరు అనుకోవచ్చు, ముద్ర లేకపోతే ప్రాబ్లం ఏంటి? ఎంత పెద్ద ప్రాబ్లం ఇది! ఇట్లా అలా ఉంచండి, అది అలా ఉంచండి. ఏది? 7వ అధ్యాయంలో 1,44,000 ఇజ్రాయేలు 12 గోత్రాలు అట్లా ఉంచండి. ఇప్పుడు 14వ అధ్యాయంలో 1,44,000 మంది కనబడతారు. చూడండి, కనబడ్డారా లేదా? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, ఆయన నామము లేక దేవుని నామము ఏంటి? చిన్న క్వశ్చన్. తండ్రి నామము, యేసు నామము, పరిశుద్ధ నామము, ఉన్నవాడును అనువాడును, సైన్యములకు అధిపతి, పరిశుద్ధులైన దేవుడు, ఇజ్రాయేల్ దేవుడు, అన్నీ ఆయన నామాలే. కానీ ఆయనకున్న ఒక్కగానొక నామం చెప్పండి. పాస్టర్ గారు, యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న ఏకైక నామం ఏమిటి? అన్నిటికీ సరిపోవాలి అది. ఎగ్జాక్ట్లీ సిస్టర్, దేవుని మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడేను. దేవుడే వాక్యం, వాక్యమే ఆయన ముద్ర, వాక్యమే ఆయన నామం. ఎందుకండి మీరు గమనించలేదో? కీర్తన గ్రంథం ఒక దగ్గర రాయబడి వచ్చిన నాకు గుర్తులేదు. ఆయన తాను ఇచ్చిన నామం అంతటి కంటే ఆయన వాక్యమును ఆయన ఏం చేశాడు? గొప్ప చేశాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన నామం అట్ట ప్రభావం గలది. అరే, నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇజ్రాయేల్ని 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కనాను దేశాన్ని నడిపించడానికి అని అంటాడు, నేను చాచిన బాహు చేత, నా దక్షిణ హస్తము చేత, నా బాహు బలము చేత, నా నామం. ఇదంతా దేనికి సంబంధించిన? ఆయన నామం. ఆయన మాట చెప్పితే శత్రువుల గుండా గడగడ వణికి దేవుని నామము చెప్తే, ఎవరు? ఆ ఇజ్రాయేలా? ఆ దేవుడా? ఆ దేవుని ప్రజల? కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆయన నామానికంటే ఇంతకంటే మనకు ప్రవచన వాక్యము మనకున్నది. నామం అంతటి కంటే దేవుడు దేని గొప్ప చేశాడు? అసలు వాక్యము ప్రవచనాలు కాదు,
స్వస్థతలు కాదు, టచ్ అంటే పడిపోవడం కాదు, గెటప్ అంటే లేవడం కాదు, ఇవి కాదు. ఏ మనిషినైనా అసలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాన్సెప్ట్ ఎప్పుడు కూడా గమనించండి. ఆయన ఎప్పుడు ప్రాధాన్యత దేనికంటే, ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా ఆయన మొట్టమొదట రండి, ఏం చెప్తాను, స్వస్థతలు చేస్తాను. రోగులు ఉన్నారా, కుంటి వాళ్ళు ఉన్నారా, గుడ్డి వారు ఉన్నారా, రండి అని పిలిచాడా ఎక్కడైనా? ఆయన ఇంట ఉండి బోధించుచుండగా ఆయన వాకిటి స్థలము లేకపోయిందట. చాలామంది ఈ వాక్యం తర్వాత ఇవన్నీను, వాక్యం ముందు పనిచేస్తే మొత్తం. యేసుక్రీస్తు కాన్సెప్టు దేవుని యొక్క వాక్యమే. వాక్యానికి ఆయన ఎంత ప్రయారిటీ ఇచ్చాడో. వాక్యముకు ప్రయారిటీ ఇవ్వడం అంటే ఏంటంటే దేవునికి ప్రయారిటీ ఇవ్వడం. వాక్యం అంటే ఏంటంటే దేవుడే. ఇప్పుడు నేను అంటాను, ఈ 66 పుస్తకాలను దైవ గ్రంథాన్ని నీ ఇంటిలో నువ్వు ఎక్కడ పెడుతున్నావు? కొంతమంది ఎలా ఫీల్ అవుతారు తెలుసా? మంచం మీద తల కింద ఇది పక్కన ఇట్లా పట్టుకొని దెయ్యాలు గట్టి ఏది రాకుండా ఉండడానికి కొంతమంది ఇది పెట్టుకుంటారు. జ్వరం వచ్చినప్పుడు ఈ బైబిల్ పక్కన పెడితే జ్వరం అంటే నా ఉద్దేశంలో వారికి ఉన్న నమ్మకం మంచిదే, అలా పెట్టుకోవడం తప్పని నా ఉద్దేశం కాదు. వాక్యము పుస్తకంలో ఉండడం గొప్పతనం కాదు. ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉంటా. ఏం చేస్తుంది? నీ వాక్యము నా హృదయములో ఉన్న కారణం చేత నేను పాపం చేయట్లేదు ప్రభువా. అసలు పాపం చేయకుండా ఉండడమే కదా పరిశుద్ధులైన దేవుని వాక్యం యొక్క పని. మనం అన్ని వాక్యం ఉండదు, పడుకున్నప్పుడు మాత్రం మంచం పక్కన పెట్టుకుని పడుకుంటాం. ఉపయోగం లేదు. ఏమనుకోమాకండి. కొత్తగా అమ్మగారు వచ్చారు, అమ్మ ఎప్పుడైనా మంచం పక్కన బైబిల్ గట్టి పెట్టుకున్నామని. కొంతమంది ఎలా తెలుసా, ఎక్కడెక్కడో పెట్టుకుంటారు. సరే, ఈ వాక్యమును 14వ అధ్యాయములో ఆయన నామమును తండ్రి నామమును లిఖించబడిన వారు. గమనించండి, 140,000 మంది ఇజ్రాయేల్ గోత్రములో ఉన్నటువంటి 12 గోత్రకర్తలకి, 12 మంది గోత్రముల వారికి ఆయన నామమును ఆయన ముద్రను ఏం చేశారు? నొసలు యందు ముద్రించారు. ఇక్కడ 144,000 మందికి లిఖింపబడ్డారు. ఇప్పుడు లిఖింపబడిన వారు ఎవరు? హలో, అక్కడ కన్ఫర్మ్ చేసాం ఒకటి, అది అక్షరార్థంగా, ఇంక తిరిగిలేదు వాళ్ళు. ఇప్పుడు చాలామంది బైబిల్ పండితులు ఆ 140,000 మంది గోత్రాలు ఉన్నటువంటి మనుషులే వీళ్ళు కూడా అని చెప్తారు. రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్, ఖచ్చితంగా తప్పు. అది బైబిల్ తప్పు వ్యాఖ్యానం. ఎవరు వీళ్ళంటే 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏ గొర్రె పిల్ల? ఏ గొర్రె పిల్ల? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచెను. రండి 14వ అధ్యాయం 1వ వచనం. ఆ గొర్రె పిల్ల, ఆ గొర్రె పిల్ల ఎక్కడుందట? ఆ ముందు గొర్రె పిల్ల సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల ఎలా ఉంది? కూర్చొనుందా? పడుకొనుందా? నిలుచుని ఉంది. ఇక్కడ కూడా నిలుచుని ఉంది. కానీ గమనించారా, ఒకటే గొర్రె పిల్ల అక్కడ వధింపబడినట్లుంది, కానీ ఉన్న ప్లేస్ ఎక్కడ? జీవులకు పెద్దలకు సింహాసనానికి మధ్యన, సెంటర్. ఇక్కడ సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆ తర్వాత చదవండి బిడ్డలారా, ఆయన నామమును ఆయన తండ్రి నామమును
నొసల యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఎక్కడున్నారు వీళ్ళు? 144,000 మంది ఎక్కడున్నారు? సియోను. చాలా గమనించాలి, చాలా ముఖ్యమైన పాయింట్లోకి వస్తున్నాం. సియోను కొండ మీద ఉన్నారట. సియోను కొండ మీద ఉన్నటువంటి వారు ఎవరు? సియోను కొండ మీద ఉన్నటువంటి వారు ఎవరు? కీర్తనల గ్రంథము 15వ అధ్యాయం. 15వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీ గుడారముల అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా. వినండి ఈ మాట. ఆ గొర్రెపిల్ల ఇప్పుడు 5వ అధ్యాయంలో ఉన్న గొర్రెపిల్ల ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అయిందో తెలుసా? ఎక్కడా? ఆ పరిస్థితి ఎక్కడా? ఆ పరిస్థితి ఎక్కడ? 5వ అధ్యాయంలో అంటే అది కూడా ప్రకటన గ్రంథంలో అది వచ్చినప్పుడు మీకు చెప్తాను. అక్కడ 7 ముద్రలు గట్టిగా వేయబడినటువంటి ఏముంది అక్కడ? 7 ముద్రలు. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. చాలా జాగ్రత్త ఆలకించాలి. కనుండెను నాన్న. 5వ అధ్యాయం 1వ వచనం. మరియు లోపట వెలుపట వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేయుచున్న ఒక గ్రంథము సింహాసనముందు ఆసీనుడై ఉండగా కుడి చేత చూచి తిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. ఎక్కడున్నాడు ఇప్పుడు? దేని కొరకున్నాడు అక్కడ? వధింపబడిన గొర్రెపిల్ల. లోపల వెలుపట వ్రాత కలిగిన 7 ముద్రలు గట్టిగా వేయబడిన ఏట గ్రంథం. సరే, అది చెప్తే మళ్ళీ ఇప్పుడు అది చెప్పను. ఇప్పుడు అక్కడ వధింపబడిన గొర్రెపిల్ల ఉన్నాడు. ఎందుకు? ఆ గ్రంథాన్ని విప్పడానికి. ఏ గ్రంథము? లోపల వెలుపట వ్రాత కలిగినటువంటి 7 ముద్రలు గట్టిగా వేయబడినటువంటి ఒక గ్రంథమును విప్పడానికి. ఆ గ్రంథాన్ని విప్పడానికట పెద్దలకు అర్హత లేదట, అక్కడ ఉన్నటువంటి దేవదూతలకు అర్హత లేదట, అక్కడ ఉన్నటువంటి జీవులకు అర్హత లేదంట, అక్కడ ఉన్నటువంటి శరాపులకు అర్హత లేదంట, భూమి పైన భూమి క్రిందన పరలోకములో ఎవరికి కూడా అర్హత లేదట. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కలే అర్హత పొందారు. అది ఒక కోణం. ఇక్కడున్న గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలుచుందట. విచిత్రం ఏంటో తెలుసా ప్రియులారా? ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద ఉంటే ఈ సియోను పర్వతం మీద ఉన్నటువంటి వారు ఎవరు అంటే 144,000 మంది నొసల యందు దేవుని యొక్క నామము, యేసుక్రీస్తు యొక్క నామమును లిఖింపబడిన వారు ఉన్నారు. ఆ 140,000 మంది నొసల యందు దేవుని ముద్ర వేశారు. వాళ్ళు ఎక్కడున్నారట? వాళ్ళు ఎక్కడున్నారు? 12 మంది గోత్రాల వారు ఎక్కడున్నారు? 7వ అధ్యాయంలో ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారు? ఇప్పుడు చెబితే ఏమర్థమవుతుంది మనకి? ఇప్పుడు చూస్తున్నారు ఎక్కడున్నారని. ఎక్కడున్నారు? లక్ష 44 మంది దేవుని యొక్క దాసులు ఎక్కడ ఉన్నారు? చెప్పనా? 6వ అధ్యాయం 12వ వచనం.
మొదటిది. 2 8వ అధ్యాయము మొదటి వచనం. ఇప్పుడు ఎక్కడున్నారు బిడ్లరా? ఎక్కడున్నారు ఈ 1,44,000 మంది? 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో ఉన్నారు. మీరు హై థింకింగ్ చేయకండి, మీరు అనాలిసిస్ చాలా ఎక్కువ ఉంది మీకు. 6వ ముద్ర చదివించాను, 7వ ముద్ర చదివించాను, ఆ మధ్యలోనే కదా వాళ్ళు ఉన్నారు. ఏంటి ముద్రలు? లోపల వెలుపట వ్రాత కలిగిన 7 ముద్రలు వేయబడిన ఒక గ్రంథం ఉంది చూసారా? ఆ గ్రంథం విప్పుతుంటే ఏమొచ్చింది తెలుసా? మహాశ్రమలు స్టార్ట్ అయినాయి. మహాశ్రమలు ఎన్ని అంటే 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాలు అర్థం కావాలంటే మనము దానియేలు గ్రంథం 9వ అధ్యాయంకి వెళ్ళాలి. అది 70 సంవత్సరాలు. ఆ 70 సంవత్సరాల్ని ఎలా విడగొట్టాడంటే 7 సంవత్సరాలు, 62 సంవత్సరాలు, 1 సంవత్సరం. ఆ 7 సంవత్సరాలు 62 సంవత్సరాలు అయిపోయింది. అంటే 70 సంవత్సరాలు 69 సంవత్సరాలు అయిపోయింది. ఉన్నది ఒకే ఒక సంవత్సరం. 1 సంవత్సరానికి ఆయన ఇచ్చేటువంటి 7 వారాలకి ఆయన ఇచ్చేటువంటి భాష్యం ఏమిటి అంటే ఒక దినం ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు. 7 రోజులంటే 7 ఇంటూ, మీరు గమనించలేదో, యాకోబు ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? ఎన్ని సంవత్సరాలు? అలా రాసి ఉందా? అలాగే ఉందా? రండి, యాకోబు రాసిన పత్రిక ఆదికాండం 30 ఆదికాండం 32వ అధ్యాయము  చదువునాను. చదువు. ఇది వరకు నీ ఇంట్లో 20 ఏండ్లు ఉంటిని. అంటే ఎన్ని సంవత్సరాలు? 7 వారములు అనే మాట ఉంటుంది చూడండి, గమనించండి. కనబడిందా మీకు? సమయం అయిపోతుంది, దయచేసి ఎవరికైనా కనబడితే చెప్పండి. సరే బిడ్డలారా, నేను వచ్చిన మిస్ అయ్యాను. సరే, ఈ యొక్క 7 వారాల్ని చూడండి, 3 భాగాలు. అది దానియేలు గ్రంథం ఒక్కసారి చూపిస్తాను రండి, అది కూడా మీకు అర్థమవుతుంది. దానియేలు గ్రంథము. ఇప్పుడు ఇవన్నీ చెప్తే కానీ మనకు అర్థం కాదు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం. క్షమించినానా, 25వ వచనం. 9:25 వచనం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చు వరకు
7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. తర్వాత 62 వారములు కందకములను మరణ కట్టబడను. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడను. వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయము నశింపజేయుదురు. వచ్చును 27 వచనం. అతడు 1 వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును. అర్ధవారమునకును బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించు వరకు ఇలాగూ జరుగును. ఎన్ని వారాలు ఇప్పుడు? ఎన్ని వారాలు? 70 వారములు అన్న మాట గమనించినారా? ఎక్కడుంది అది చూడండి. 24 వచనం. 70 వారములు ఎవరికి ఇదంతా అంటే, బిడ్డలారా గమనించండి, రండి నా వైపు చూడండి, నేను దాని వైపు తీసుకెళ్తాను. ఇప్పుడు ఇది ఒక్క మాట గమనించండి. ఎవరికటది గమనించండి. అది ఎవరికట? 70 వారాలు ఎవరికి? చూడండి, ఎవరికి 70 వారాలు ఎవరికి? నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును. పరిశుద్ధ పట్టణం ఏది? పరిశుద్ధ పట్టణం ఏది? యెరూషలేం. అది మహారాజు పట్టణం. వినాలి ఈ మాట. ఈ పరిశుద్ధ పట్టణమునకును జనమునకు, అంటే పరిశుద్ధ పట్టణములో ఉన్న జనాలకి, అంతే కదా. ఇప్పుడు మనుషులకి ఈ పట్టణం యెరూషలేముకి సంబంధించింది ఈ 70 వారాలు. ఈ 70 వారాలు మీకు విధించబడుతుంది. ఏమిటి 70 వారాలు? ఈ 70 వారాలు కూడా 3 రకాలుగా స్ప్లిట్ చేశాడు. మొదటిది 7 వారాలు అన్నాడు, 70 వారాలని 62 వారాలు అన్నాడు, తర్వాత 1 వారం అన్నాడు. గమనించండి, ఈ 70 వారాల్లో 7 వారాలు, 62 వారాలు, 1 వారం. 1 వారానికి 7 × 7, గమనించాలి, 70 × 7 490 సంవత్సరాలు. ఇప్పుడు సంవత్సరాల్లో దాన్ని లెక్కిస్తే 490 సంవత్సరాలు. ఇప్పుడు మొదటి 7 సంవత్సరాలు, 62 సంవత్సరాలు, ఈ 2 కలిసిపోయి ఎక్కడి నుంచి అంటే ఆజ్ఞ బయలుదేరిన మొదలుకొని. చూడండి ఆ మాట, గమనించండి, చూడండి ఆ మాట. ఏదమ్మది? ఎక్కడది? చదువునానా. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని. గమనించండి, ఏది కట్టడానికి? యెరూషలేమును అంటే మరలా కట్టించవచ్చునంటే అర్థం ఏంటి? మరలా కట్టించడం అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ కూలిపోయి ఉందని అర్థం. అంటే యెరూషలేము కూలిపోయింది. యెరూషలేము ఎలా కూలిపోయింది అంటే ఇశ్రాయేలుల మీదకి, యూదుల మీదకి నెబుకద్నెజరు రాజు వచ్చి ఇశ్రాయేలు ఉన్నటువంటి జనాలు మొత్తం, అనగా ఇశ్రాయేలు 10 మంది గోత్రాలు అశూరులు తీసుకెళ్ళిపోయారు. యూదులని మరి బెన్యామీన్ గోత్రికులను ఎవరు తీసుకెళ్ళిపోయారంటే బబులోను రాజు నెబుకద్నెజరు తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళినట్టున్నాడా? యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలని, యెరూషలేము ఉన్న పట్టణాన్ని, యెరూషలేము మొత్తం అంతటిని ఏం చేశాడు? సమూల ధ్వంసం చేశాడు. గమనించండి మాట. ఇప్పుడు ఒక ఆజ్ఞ బయలుదేరిందట. వీళ్ళందరూ తీసుకెళ్ళిపోయి నెబుకద్నెజరు బబులోనులో చెర తీసుకెళ్ళారు. వారే కదా దానియేలు, వారే కదా షద్రక్ మేషక్ అబేద్నెగోలు, వారే కదా ఎజ్రా, వారే కదా నెహెమ్యా, వారే కదా జెరుబ్బాబెలు. వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు తెలుసా? ఇప్పుడు బబులోనులో ఉన్నారు. ఈ బబులోను రాను ఏమైందో తెలుసా? దానియేలు సమయంలో ఆ రాజు చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకులు ఎక్కారు. సింహాసనం ఎక్కిన తర్వాత వాళ్ళు చనిపోయారు. వెంటనే దానియేలుకు ఒక అద్భుతమైనటువంటి కల నెబుకద్నెజరు కల కనబెడితే ఆ కలలో ఒక బ్రహ్మాండమైన గొప్ప ప్రతిమను చూస్తాడు. ఒకటి బంగారము తల, ఈ భుజాలేంచి వెండి, ఇదేమో ఇత్తడి, కింద ఉన్నది ఇనుము, దానికి ఉన్నది మట్టి. ఈ 5 ప్రాంతాలని 5 రాజ్యాలకు పోల్చాడు. బంగారము బబులోను, 2 వెండి పారసీక మాదియా, 3 ఇత్తడి గ్రీకు, ఇనుము
రోమా సామ్రాజ్యము, మట్టి మిగతా ఉన్నటువంటి 10 ఏళ్ళు ఏదంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాలు. ఇప్పుడు గమనించండి, చాలా జాగ్రత్తగా ఆలకించండి. నెబుకద్నెజరు వెంటనే ఏ మనుషు సహాయం లేకుండా ఒక రాయి వచ్చి ఆ పాదములను కొట్టగా ఏమైందో తెలుసా? ఆ ఇంత ప్రతిమ కూడా పడిపోయింది. ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు, మీరు చదువుకుంటూ ఉంటుంది దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో. ఇప్పుడు విచిత్రం ఏంటి తెలుసా? ఈ బంగారము బబులోన్ కూలిపోయింది, విరిగిపోయిందంటే ఆ రాజ్యం పోయింది. ఈ రాజ్యం తర్వాత ఎవరన్నా పారసిక మాదియా సామ్రాజ్యాలు వచ్చే అక్కడ ఒక అద్భుతమైన రాజు వచ్చాడు. అందుకే దానియేలు గ్రంథంలో రాజ ఆజ్ఞ మొదలుకొని తిరిగి యెరూషలేము కట్టవలనని ఆజ్ఞ బయలుదేరింది. అంటే ఇక్కడ ఎవరు ఆజ్ఞ ఇచ్చారంటే తెలుసా? కోరేష్కి దేవుడు అంటాడు, నేను ఏర్పరచుకున్న మంద కాపరి అట. కోరేషు విచిత్రం ఏంటో తెలుసా బిడ్డలారా? యేసుక్రీస్తు ప్రభు యొక్క అనగా దేవుని వాక్యంలో గొప్ప సంగతి ఏంటో తెలుసా? ఇంకా రాజు పుట్టలేదు. ఆయన పుట్టక మునిపే దేవుడు యెషయా గ్రంథంలో కోరేషు రాజు పేరు కూడా రాసిపెట్టి ఆయన ఏం చేయాలో కూడా రాసిపెట్టి ఉంచాడు. ఉందండి యెషయా గ్రంథంలో. విచిత్రం ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ రాజు అంటే కోరేషు రాజు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మరి దాని దగ్గరికి వెళ్ళాలి. ఈ రాజు ఏం చేశాడో తెలుసా? నాయనా, మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తాను. చాలా రోజుల నుంచి మీ పట్టణము, మీ దేవాలయము, మీ యొక్క పరిస్థితులు ఏమీ బాగోలేదు. నా ధనాగారంలో ఉన్నటువంటి సకల సంపద తీసుకువెళ్ళి మీరు వెళ్ళి మీ పట్టణాన్ని, మీ దేవాలయాన్ని మీ కట్టుకోండి, శుభ్రంగా ఉండండి అని చెప్పి ఒక ఆజ్ఞ బయలుదేరింది. అది స్టార్ట్ అండి. 70 వారాల్లో 7వ వారము 69వ వారము ఒక వారాన్ని స్ప్లిట్ చేస్తున్నాను. ఆ యొక్క ఆ టైం నుంచి ఏ ఆజ్ఞ అయితే కోరేషు రాజుతో మొదలుపెట్టిందో అక్కడి నుంచి 60 చూడండి ఆ మాట అధిపతి క్షమించండి మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని 7 వారాలు పడుతుందట. వింటున్నారు ఈ మాట? అర్థమవుతుందా ఏమైనా? లేకపోతే అన్నయ్య మీరు ఏదో చెప్తున్నారనే మాకు ఏదో గొప్ప ఏదో క్లమ్సీగా ఉంది, ఏదేదో చెప్తున్నావు అన్నాను. సరే, నేను ఇప్పుడు అన్నీ చెప్పడానికి సమయం అంటే మీరు చాలా కష్టంగా ఉంది కాబట్టి నేను ముందు దానిలోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎప్పుడైతే ఆ ఆజ్ఞ మొదలైందో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద ఆయన చనిపోయినటువంటి ఆ క్షణానికి ఏమైందో తెలుసా? ఏమైంది? 7 + 62 వారాలు. ఇప్పుడు నేను 62 వారాలు చెప్పాలంటే మళ్ళీ ఇంకో క్లాస్ తీసుకోవాలి. కాబట్టి ఆ 7 + 62 అంటే కోరేషు యొక్క ఆజ్ఞ యెరూషలేము దేవాలయం కట్టబడటానికి నుంచి పాత నిబంధన కోరేషు అంటే ఇజ్రాయేలు యూదులందరూ కూడా యెరూషలేమునికి వెళ్ళి ఆ పట్టణాన్ని, నాశనమైన దేవాలయాన్ని, నాశనమైనటువంటి ఆ పరిస్థితుల్ని చక్కబెట్టడానికి మొదలుకొని ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఇజ్రాయెల్ టైంలో అనగా 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి ఈ లోకానికి వచ్చి సువార్త ప్రకటించి 33 సంవత్సరాలు సువార్త చేసి ఆయన సిలువ మీద మరణించినంత వరకు 7 + 62 కలిపితే 69 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలిందంతా ఒక్క వారం. ఒక వారానికి ఒక వారం అంటే 7 రోజులు. 7 రోజులు అంటే 7 సంవత్సరాలు బైబిల్ ప్రకారం. అంటే ఇది ఎందుకు వచ్చిందో కూడా నేను చెప్తాను. అవి ఎలా డివైడ్ చేయాలో. ఇప్పుడు 7 సంవత్సరాలు జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు 69 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఒక వారం ఉంది. మీరు గమనించి ఈ 7 సంవత్సరాలకి యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత వెంటనే ఏం మొదలవ్వాలి? 7వ వారం మొదలవ్వాలి. క్షమించండి, లాస్ట్ వారం మొదలవ్వాలి. కానీ మొదలయ్యిందా? మొదలవ్వాల. ఎందుకంటే 69 సంవత్సరాలకి ఈ 7వ సంవత్సరం ఏది ఆ లాస్ట్ ఆఖరి వారం మొదలవడానికి మధ్యన గ్యాప్ ఎంతో తెలుసా? చెప్తారా ఎవరైనా? 69 సంవత్సరం ముగిసిపోయిన 69 ముగిసిపోయిన తర్వాత ఆఖరి వారం మొదలవడానికి మధ్య గ్యాప్ 2021 సంవత్సరాలు. ఎలాగంటే యేసుక్రీస్తు ఎప్పుడైతే చనిపోయారో సరిగ్గా 50 రోజులకి
పెంతుకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి వచ్చాడు. ఎప్పుడైతే సంఘం మీదకి వచ్చాడో అక్కడి నుంచి సరిగ్గా ఈ రోజు వరకు, అనగా ఎప్పటి వరకు, సంఘము ఎత్తబడే వరకు, ఇదంతా కృపాకాలం. ఇది దేవుడు బైబిల్లో రాయలే. దాన్ని అందుకే మనం అంటాం కృపాకాలం, కృపాకాలం, ఎందుకు కృపాకాలం అంటే కృపాకాలంలో రక్షణ వార్త, కృపాకాలంలోనే సువార్త, కృపాకాలంలోనే మహిమ వార్త, కృపాకాలంలోనే సమాధానకరమైన వార్త, కృపాకాలంలోనే రక్షణ సువార్త. ఇది దాటిపోతే ఇంకేమీ లేదు. విచిత్రం ఏంటి తెలిసి పెట్టారా? ఇప్పుడు 69 నుంచి ఈ మధ్య 2021 సంవత్సరానికి ఈ కృపాకాలాన్ని ఏమంటారంటే సంఘకాలము అంటారు. అంటే ఇప్పుడు మనం ఉన్నది ఏ కాలంలో ఉన్నాం? కృపాకాలంలో, సంఘకాలంలో ఉన్నాం. ఇప్పుడు విచిత్రం ఏంటో తెలుసా? 7వ వారం, లాస్ట్ ఫైనల్ వారం ఎప్పుడు మొదలవుతుందంటే ఈ సంఘము ఎత్తబడితే 7వ వారం స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు? ఈ 70 వారాలు ఎవరికి విధించబడిందట? నీ జనులకు, పరిశుద్ధ పట్టణములకు విధించబడింది. ఈ 70 సంవత్సరాలు యూదులకి. అందులో 69 సంవత్సరాల నుంచి 1 సంవత్సరానికి మధ్య ఉన్నటువంటి ఈ 2021 సంవత్సరాల గ్యాప్ యేసుక్రీస్తు యొక్క కృప, నీవు నేను రక్షించబడ్డానికి. ఎందుకంటే యేసుక్రీస్తు సిలువను వేశారు కదా. వేసిన తర్వాత ఎవరైనా యేసుని అంగీకరించారా? అంగీకరించలేదు. కాబట్టి యోహాను సువార్త అంటాడు, ఇది కాక నాకు వేరొక గొర్రెల దొడ్డే, అదే మనం. అందుకు మనకు వచ్చింది. వాళ్ళు తృణీకరించారు యేసుప్రభుని విసర్జించారు. ఆ కారణం చేత యేసుక్రీస్తు యొక్క రక్షణ, యేసుక్రీస్తు యొక్క, మీరు గమనించరు లేదో, యేసుక్రీస్తు 33.5 సంవత్సరాల యూదా దేశం, కెపర్నహూము, జబూలు, నఫ్తాలి ఈ ప్రాంతాలన్నింటిలో పర్యటించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైనా రక్షణ వార్త ప్రకటించారా? ఎప్పుడైనా రక్షణ వార్త ప్రకటించాడా? సరే, అది వదిలేద్దాం. బాప్టిజం ఇచ్చి యోహాను రక్షణ సువార్త ఏమైనా ప్రకటించాడా? 3 సువార్తలు. మొదటిది ఇప్పుడు మనం ప్రకటిస్తున్న సువార్త ఏంటి చెప్పాలి? ఏ సువార్త? రక్షణ సువార్త. ఈ రక్షణ సువార్త ఇంకో పేరేంటో తెలుసా? రక్షణ సువార్త అంటే ఏంటి? యేసు ప్రభు నమ్ముకుంటే మీకు మేడలు వస్తాయి, స్కూటీ వస్తుంది, బండి వస్తుంది. ఏదదా? అపోస్తులు ప్రకటించింది ఏంటి? రక్షణ సువార్త. రక్షణ సువార్త ఎప్పుడు ప్రకటించడానికి స్టార్ట్ అయ్యింది? యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో మరణించిన తర్వాత, పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత అక్కడ పేతురు మొదలెడతాడు. అది మొట్టమొదటి ప్రసంగం. అక్కడి నుంచి రక్షణ సువార్త కంటిన్యూ అయ్యి సంఘము ఎత్తబడినంత వరకు రక్షణ సువార్తే. కానీ బాప్టిజం ఇచ్చే యోహాను, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పర్యటించినటువంటి దినాల్లో వారు ప్రకటించినది రాజ్య సువార్త. ఇప్పుడు వాళ్ళ బాధ్యత అయిపోయింది, మన బాధ్యత అయిపోద్ది. ఇప్పుడు విచిత్రం ఏంటో తెలుసా? మనమే వెళ్ళిపోతాం. పాత మంది భక్తులు పరదేశంలో ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు ప్రకటించడానికి, దేవదూతలు. వాళ్ళు ప్రకటించే సువార్త ఏంటో తెలుసా? నిత్య సువార్త. బైబిల్లో మనం ఒకసారి మీకు జ్ఞాపకం చేశాను, చూడమని కూడా చెప్పాను. ఆ దేవదూతలు అటు ఇటు తిరిగి చూడండి, ఆ మాట ఉందా? మార్కు సువార్త ఎన్నోది? 14వ అధ్యాయమా? 6వ వచనం చదువు. మరి ఒక దూతను చూచి తిని భూనివాసులకు, ప్రతి జనమునకును, ప్రతి వంశమునకు, మాట్లాడు వారికి, ప్రతి ప్రజలకు ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యన. ఇప్పుడు ఎవరు ప్రకటిస్తున్నారు? వింటున్నారు ఈ మాటలు? ఎన్ని సువార్తలు? ఈ 3 సువార్తల్లో నువ్వు ప్రకటించాల సువార్త ఏదో తెలుసా? ఎవరికి అది? రక్షణ సువార్త అన్యజనులకు అయినటువంటి మనకి. రాజ్య సువార్త ఎవరికంటే యూదులకి. నిత్య సువార్త ఎవరికి? ఎవరు? సంఘం ఎత్తబడిన తర్వాత మిగిలిపోయినటువంటి యూదులకి. విచిత్రం ఏంటో తెలుసా? మిగిలిపోయిన యూదుల్లో కూడా ఫిల్టరేషన్ జరిగిందట. ఏంటది? 140. ఇప్పుడు 2021 సెన్సస్ ప్రకారం ఇజ్రాయెల్ యొక్క జనాభా ఎంత? మామూలుగా 2021లో
ఎంత జనాభా? అక్షరాల 8.3 మిలియన్, అంటే 83 లక్షలు వచ్చిందంతే ఇప్పటికి. మనమే అంత తెలుసా? మనది ఎంత తెలుసా? వాళ్ళ దేశంలోనే 83 లక్షలు, అంటే కోటి కూడా లేరు జనం. నేను అనుకుంటాను ఇప్పుడు 83 లక్షలు ఉన్నారు కదా, నాకు తెలిసి ఈ 1,40,000 మంది 44 మందికి ముద్ర వేసే టైంకి నాకు తెలిసి మహా అయితే 1 కోటికి చేరుతారేమో. వినండి బిడ్లారా, వీళ్ళు ఎవరు కూడా ఎత్తబడరు. యూదుల్లో కొంతమంది యేసు ప్రభువుని నమ్ముకున్న వారు సంఘంలో చేర్చబడతారు, వాళ్ళు సంఘం. కానీ విడవబడిన వారు ఉన్నారు చూసావా, యూదులు, వాళ్ళు పరలోక వాళ్ళు ఎత్తబడరు. విడవబడిన వారు, ఈ విడవబడిన వారు ఉన్నటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? శ్రమల కాల పరిశుద్ధులు అంటారు వీటిని. పొరపాటు నీవు నేను కానీ యేసుక్రీస్తు మధ్యాకాశం వచ్చినప్పుడు మనం ఎత్తబడలేదా? పరిస్థితి ఏంటి తెలుసా? 7 ఏండ్ల శ్రమ. అప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత లాస్ట్ వారం అని చెప్పాను కదా, అది స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? ఆ వారంని 2 రకాలుగా వర్గీకరించాడు. 3.5 సంవత్సరాల అర్ధవారము, 3.5 సంవత్సరాల అర్ధవారం. మొదటి 3.5 సంవత్సరాల అర్ధవారాన్ని శ్రమల కాలము అంటారు. నెక్స్ట్ 3.5 సంవత్సరాల్లో మహాశ్రమ కాలం అంటారు. ఈ రెండిట్లో దయచేసి మనం ఉండకూడదు. ఇప్పుడు అక్కడికే వస్తున్నాను బిడ్లారా. 1,44,000 మంది తన దేవుని దాసులకి ఈ దేవదూత సజుడగు దేవుని ముద్రను వీరి నొసల యందు ముద్రించారు. ఎవరంటే 1,44,000 మంది. అంటే దాని రేషియో ఎంత తెలుసా? 1,000,000 మంది ఉంటే అందులో 1,50,000 మంది, అంటే 1,44,000 మంది ముద్రించారు. ఇప్పుడు రేషియో ఎంత? ఇది మొదటి గుంపు. రెండో గుంపు చూసాం కదా 14వ అధ్యాయంలో, 1,44,000 మంది. వాళ్ళు సియోను, వాళ్ళు కూడా 1,44,000 మంది అంటే ఎవరో తెలుసా వీళ్ళు? చెప్తారా? ఎనీ గెస్? ఎవరు ఈ 1,44,000 మంది? ఈ చిత్రం ఏంటో, ఎంత గొప్ప దేవుడు కదా. నేను ఇది చదువుతున్నప్పుడు, దీని గురించి తెలుసుకున్నప్పుడు నాకు ఎంత ఆనందం అనిపించిందో. ఎవరు తెలుసా? ఎత్తబడినటువంటి సంఘములోని దేవుని చేత లిఖింపబడిన, దేవుని నామమును, తండ్రి నామము నొసల యందు లిఖింపబడినటువంటి ఎత్తబడిన సంఘములో అతి శ్రేష్టమైన వారు. మీరు గమనించారా లేదో? అర్థమవుతుందన్నా? 7వ అధ్యాయంలోని 1,44,000 విడవబడినటువంటి పరిశుద్ధులలో అతి శ్రేష్టమైన వారు దేవుని దోసలని రాశాడు. అక్కడ ఆ పాయింట్ చదువుతారా? 12 మంది గోత్రాలలో ఆ ముద్ర వేసిన వాళ్ళకి ఏమిచ్చాడు దేవుడు బిరుదు? మేము మా దేవుని దాసులను వారి నొసటి యందు ముద్రించు వరకు. వినండి ఈ మాట. ఎవరు వాళ్ళట? దేవుని దాసులు. ఎవరు ఏ దేవుని దాసులు అంటే, శ్రమల కాలములో విడవబడినటువంటి ఆ పరిశుద్ధులకు పరిచర్య చేసేటువంటి వాళ్ళు దేవుని దాసులు 1,44,000 మంది. ఇప్పుడు ఇక్కడ 14వ అధ్యాయంలో ఉన్నటువంటి 1,44,000 మంది సియోను పర్వతం మీద నిలవబడి ఉన్నటువంటి గొర్రె పిల్ల దగ్గరతో పాటు వీళ్ళందరూ ఉన్నారు. గొర్రె పిల్ల దగ్గర వీళ్ళు ఎలాగున్నారు? వీళ్ళు ఎక్కడున్నారు? సియోను పర్వతం మీద 1,40,000 మంది. ప్రభువా, నాకు ఒక్కటి అనిపించింది, ఎంతమంది అన్యజనులు మనం యేసు ప్రభువుని నమ్ముకొని 1,44,000 మంది. మీరు ఆలోచిస్తున్నారా కొంచెం? 1,44,000 అంటే ఎంత జనం తెలుసా? మన విశాఖపట్నంలో జనాభా ఎంత అండి పాస్టర్ గారు? విశాఖపట్నం వాట్ సెన్సస్ ఎంత? మన ఆవిడ ఎవరు? మన టీచరా ఎవరు? సచివాలయం స్టూడెంట్ చెప్పమ్మా. మన పట్టణంలో ఎంతమంది తెలియదు కానీ
ఇంచుమించుగా నాకు తెలిసి 23 to 25 lakhs ఉంటారు, 25 లక్షలు. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఒకసారి. ఈ జనాభాలో మీరు గమనించారా, అన్యజనులైన మనము ఎన్ని కోట్లు ఉన్నారండి భారతదేశంలోని? 750 కోట్ల జనాభాలో 144,000 మంది అన్నాడు. ఎక్కడ? సియోను పర్వతం మీద ఆ గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గర రెడీగా ఉన్నారట. ఎంత అద్భుతం తెలుసా ప్రభువా! ఆ 140,000 మందిలో ఒక వ్యక్తి నాకు తెలిసి ఒక 2-3 చెప్పొచ్చు. ఒక బిల్లీ గ్రహం గారు, ఒక బక్సింగ్ గారు, ఒక ఏసన్న గారు, వాళ్ళు ఉంటారు. చార్లెస్ ఫిన్నీ, ఏం బ్రదర్, అటువంటి వారు ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క బాగా గమనించండి, ఎత్తబడే సంఘం అంతా కూడా సియోను పర్వతము దగ్గర ఉండరు. పరలోక రాజ్యంలో ఎత్తబడిన ప్రతి ఒక్కరికి కూడా అందరికి సమాన బహుమాలు ఇవ్వబడవు. ఎత్తబడిన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ సేమ్ ప్రయారిటీ ఉండదు. విచిత్రం ఎందుకు చెప్పనా? దేవుని మందిరానికి రెగ్యులర్గా వచ్చే వాళ్ళని దేవుడు కౌంట్ చేస్తాడు. దేవునికి దశమ భాగం ఇచ్చే వాళ్ళు కౌంట్ చేస్తాడు. సండే స్కూల్ పరిచయం మనం ఎంత రెగ్యులర్గా వస్తున్నాం దాన్ని కౌంట్ చేస్తాడు. స్త్రీల కోడికి నీకు ఇచ్చిన పరిచయం పర్ఫెక్ట్గా నిర్వర్తిలో కౌంట్ చేస్తాడు. సంఘ సేవకుడు జాషువా దాస్ నువ్వు ఎక్కడెక్కడ వేసావు మొత్తం అంతా కౌంట్ చేస్తాడు. బ్రదర్ లాజరస్ మీరు ఎన్నిసార్లు దేవుడికి అటెండ్ అయ్యారు, ఎక్కడ అటెండ్ అయ్యారు, ఎలా అటెండ్ అయ్యారు, ఎన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళారు, ఎన్నిసార్లు ఈటలు రాశారు, మొత్తం అంతా కౌంట్ చేస్తాడు. అన్నీ కౌంట్ చేస్తాడు. విచిత్రం ఏంటో తెలిసి పెట్టారా? సియోను పర్వతములో మీద ఉండడం అంటే అర్థం ఏంటి సార్? పరలోక రాజ్యములో ఒక దేవాలయం ఉంది. పరలోక రాజ్యములో పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము ఉంది. పరలోక పట్టణములో సియోను పర్వతం ఉంది. అన్నింటిలో కన్నా ఉన్నతమైనటువంటి పొజిషన్ సియోను పర్వతం మీద ఉండేవాళ్ళే. ఈ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు నువ్వు నేను సియోను పర్వతం మీద ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పవలసింది నొసళ్ళ యందు వీళ్ళకి ఉంది. ఎవరికి? 144 సియోను పర్వతం మీద వాళ్ళ దగ్గరికి ఉంది. అక్కడ ముద్రింపబడే నొసల్లో అందినటువంటి 12 మంది. ఎందుకు ఎఫ్రాయిముకి లేడు అంటే అర్థం ఏంటంటే, దాని అర్థం ఏంటంటే ఎఫ్రాయిముకి లేదు అంటే ఎఫ్రాయిము గోత్రానికి ముద్ర ఎందుకు లేదు? ఆయన గురించి మనం డిస్కస్ చేస్తే, ఆ వ్యక్తి గురించి మనకు తెలిస్తే, ఎందుకు లేదని ఆ వ్యక్తి గురించి యొక్క వ్యవహారాలు తెలిస్తే, మనం అక్కడ ఉన్నామా లేదని మనం కరెక్ట్గా క్లారిటీ చేసుకుంటే ఇప్పుడు నాకు ఆ ముద్ర పడదా అనేది నీకు క్లారిటీ వస్తుంది. అవునా కాదా? 2, ఇక్కడ 140,000 మందికి సంఘకాలం. ఇప్పుడు మనకు అది కావాలా ఇది కావాలా చెప్పండి? ఫస్ట్ చెప్పాలి. 12 మంది గోత్రకర్తల్లో ఉన్నటువంటి నొసళ్ళ యందు ఉన్నటువంటి ఆ ముద్ర కావాలా? 2, సియోను పర్వతం మీద ఉన్నటువంటి ఈ ముద్ర కావాలి. చెప్పాలి. మీదే ఛాన్స్. సియోన్ ఎందుకంటే మనకు ఫస్ట్ ప్లేస్ కావాలి అక్కడ. వెరీ గుడ్, ఓకే. ఎందుకంటే సంఘం తాలూకు కాబట్టి గమనించండి. సంఘం ఎత్తబడిన తర్వాత, న్యాయ సింహాసనపు తీర్పు అయిన తర్వాత, అందరికి బహుమతులు ఇచ్చిన తర్వాత శ్రేష్టమైనటువంటి పొజిషన్ సియోను పర్వతం మీద ఉన్నటువంటి అందరూ అండి. ఇట్ వాజ్ ఆల్రెడీ రికార్డెడ్. మీరు గమనించండి. పాస్టర్ గారు మరి 144,000 ఒక్క పాయింట్ మనం ఏం ఉండమంటారా అంటే ఉండం. విచిత్రం ఏంటో తెలుసా? ఆ 144,000 మందిలో నువ్వు ఉండొచ్చు, లేకపోతే నువ్వు ఉండకపోవచ్చు. అదే గొప్ప మర్మం ఇక్కడ. ఎంత అనిపిస్తుంది అంటే ప్రభువా ఆ 140,000 మందిలో ఇప్పటికే కౌంట్ అయిపోయిందేమో. మీకు అర్థమవుతుందా? ఇప్పటికే 140,000 ఎప్పటి నుంచి? 2021 సంవత్సరం నుంచి 144,000 మంది లేరా? చెప్పగలుగుతారా? ఉండొచ్చా? ఉండడానికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకు ఉండకపోవచ్చు నేను చెప్తాను. ఎందుకు ఉండకపోవచ్చు నేను చెప్తానంటే అర్థమేంటి? ఎందుకు ఉంటారో ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది. అంతే కదా? 7 లక్షణాలు సియోను పర్వత కొండ మీద ఉన్న వాళ్ళకి దేవుడు వేసిన ముద్ర. మొదటిది కమాన్ షోట్. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. 14వ అధ్యాయం
మొదటి క్వాలిటీ, 7 క్వాలిటీస్లో ఫస్ట్ క్వాలిటీ. ఎస్ అనే అక్షరంతో అన్నీ చెప్తాను, అది మీరు రాసుకుంటే రాసుకోండి. 14వ అధ్యాయము 4వ వచనం. ఎవరు వీరు? వీరు అంటే ఎవరు వీరు? 1,44,000 మంది మీద ఉన్నవారు. ఎవరు ఈ సీయోను పర్వతం మీద ఉన్నవారు? ఎవరు? 1,44,000 మంది నొసటి యందు. సిస్టర్ ఇప్పుడు యేసుప్రభు ఇలాగ వస్తారు సీయోను పర్వతం దగ్గర. ఇంకా ఎవరంటే నూతరత్నం అంటే ఇలాగొచ్చి సీయోను పర్వతం ఎక్కడానికి ట్రై చేస్తుంటారు. యేసుప్రభు వారు ఇలా చూస్తారు, టక్కుమని నుదురు కాసి చూస్తాడు. ఏటి నుదురు మీద ఏటి లేదు, ఈ బొట్టు కాదు. విచిత్రం ఏంటో తెలుసా? నేను బొట్టు గురించి నేను మాట్లాడట్లేదు, కానీ బొట్టు ప్రతి స్త్రీకి అందాన్ని తీసుకొస్తుందట. విచిత్రం ఏంటి తెలుసా? బొట్టు ప్రతి స్త్రీకి ఏం తీసుకొస్తుంది? కానీ దేవుడు నీ అందాన్ని ఎక్కడ చూస్తాడు తెలుసా? ఫస్ట్ ఇక్కడ చూస్తాడు. నా పేరుందా చూసినప్పుడు. కానీ ఒకవేళ పైకి వచ్చేస్తున్నావు నువ్వు, కిందకి వెళ్ళు, ఎవరిది నువ్వు? పేరు లేదు, ఊరు లేదు, సీయోను పర్వతం ఎక్కిపోతావా? ఎవరు పడితే ఎక్కడానికి లేదు. స్టక్ చేశాను, సూట్ వేసాను, ప్రసంగాలు చేశాను, ప్రవచనాలు చెప్పాను. ప్రభువా నీకు తెలుసా లేదో, రాజమండ్రిలో పెద్ద కూటం పెట్టాను, 10 లక్షల రూపాయలు కొట్టు, స్వస్థతలు ఇలా మామూలుగా జరగలేదు. బిడ్డ ఇలా రా అంటాడు దగ్గరికి. టార్చ్ లైట్ వేసి చూస్తాడు. ఇలాగ ఒక్క ముద్ర లేదు, తండ్రి ముద్ర లేదు, యేసుప్రభు ముద్ర కూడా. నాన్న నువ్వు ఎన్ని కోటాలు అయితే ఎట్టావు, కానీ ముద్ర లేదు నాయన, కిందకి వెళ్ళి నాయన అంటాడు. ఓ షట్ అనుకుని కిందకి వెళ్తాడు. బక్సింగ్ గారు వెళ్తారు, ఒక ఈసన్న గారు లాంటి, బెల్లి గ్రహం లాంటి వారు, చార్లెస్ ఫిన్నీ లాంటి వాళ్ళు వెళ్తారు. ఆ పరిశుద్ధులు అలా ఎక్కినప్పుడు అంత దూరము నుంచి చూస్తూ ఉండగా సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ముద్ర కనబడుతుంటే ఇంకా వాళ్ళకి ఎక్కగా మునిపే యేసుక్రీస్తు ప్రభు అమాంతంగా వచ్చి పట్టుకుంటాడు. కమాన్ మై డియర్ సన్, బలా నమ్మకమైన దాసుడా రా, భూమి మొదలుకొని పుట్టినంత వరకు నీ కొరకు దాచి రానా తీసుకెళ్తానని చెప్పేసి. మీకు విషయం తెలుసా? సీయోను పర్వతం మీద 7 రకాలైనటువంటి అద్భుతమైన వరాలు ఉన్నాయి. అది దేవుని చిత్తమైతే ఎప్పుడైనా ఒకసారి చెప్తాను. ఆ 7 కళ్ళంటే ఏడుపు, శరీరంలో బాధ. బక్సి గారు 13 సంవత్సరాలు 15 సంవత్సరాలు బెడ్ రిటర్న్ అయిపోయిన తర్వాత, నా కొరకు ఎన్ని చేసావు నా సహోదరు, నా కుమారుడా, నా కొరకు అందరినీ విడిచిపెట్టావా? నీ భార్యని, నీ బిడ్డలని, నీ తండ్రిని, ఆఖరికి నీ ఆస్తిని, నీ సంపాదనని. అయ్యో, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మెకానికల్ ఇంజనీర్ ఇన్ ద ఇండియా, ఫాస్ట్ మెకానికల్ అగ్రికల్చరల్ ఇంజనీర్, నా కోసం చదువు కూడా విడిచిపెట్టావా? నాకు కొరకు దుబాయ్లో నీ జీతాలు విడిచిపెట్టావా? గుర్తునికి అనుకున్నారా? యేసుప్రభుని విడిచిపెట్టేసి ఆయన అనకాదు ఎర్రోళ్ళవా? దేవుని కొరకు విడిచిపెట్టి అన్ని దేవుని కొరకు చేస్తే ఎందుకు ఎర్రోళ్ళమా? కాదే, గాలికి ప్రయాసపడినట్టు పడట్లేదట. విశ్వాసమును కాపాడుకున్నాను, మంచి పోరాటం పోరాడాను, నా కొరకు జీవ కిరీటం వచ్చి పడిందావా. వన్ ఆఫ్ ద వండర్ఫుల్ టెస్ట్ మనీ. నీ జీవితంలో, నా జీవితంలో బిడ్డ, ఈరోజు నువ్వు ఏది వదులుకుంటావో 1,44,000 మందిలో నువ్వు ఉండగలవా? దాని కొరకు నువ్వు ప్రయాస ఏంటి నీది? మొదటి లక్షణం రండి, ప్రకటన గ్రంథం. వీరు స్త్రీ సాంగత్యమున కాని వారును. దానికంటే ముందుగా బిడ్లరా ఒక్క మాట చెప్తున్నానా, రండి. 14వ అధ్యాయము మొదటి వచనం. చూడగా నిలబడి ఉండెను, ఆయన నామము ఆయన తండ్రి నామము నొసలయందు లిఖింపబడి 144,000 మంది ఆయనతో కూడా. వీళ్ళకి ఇవ్వవలసిన మొట్టమొదటి పేరు ఏంటంటే
లిఖింపబడినటువంటి లిఖింపబడినటువంటి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు యొక్క నామము నొసలయందు లిఖింపబడినటువంటి ప్రజలు. రాసుకోండి. మొదటి, దట్ ఫస్ట్ పీపుల్ ఆర్ కాల్డ్ సీల్డ్ పీపుల్. సీల్డ్ అంటే ముద్ర, దేవునికి ముద్ర కలిగిన వాళ్ళు. మొదటిది. రెండోది మూడో వచనం, వారు. ఎవరి వారు? 144,000 వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకము నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవ్వరును. ఎంత గ్రేట్ అండి! ఒక కీర్తన ఉందట. ఇక్కడ పాటలు పాడటం కాదు, ఆ పాట. నేను అనుకుంటా, ప్రభువా నాకు ఇక్కడ పాటలు పాడడం రాకపోయినా విచిత్రం ఏంటో తెలిసి పెట్టారా? సిస్టర్కి మైక్ ఇవ్వకండి బ్రదర్, అటు సరిగ్గా పాడు. ఏటా గార్ధాబ గొంతుకుతో పాడుతుంది ఈవిడికి పాటలు సరే, ఈవిడికి ఎందుకండి మైక్ ఇస్తారు? తుణీకరింపబడిన వారట. ఎక్కడట? వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. కమ్ మై డియర్ సిస్టర్, కమ్ మై డాటర్ అంటూ యేసుక్రీస్తు అలాగ అమాంత కౌగిలించుకొని ఒక మంచి బ్రదర్, ఏది బ్రదర్ మంచి క్వాలిటీ మైక్ పేరేటి? గిప్ మనం ఒక ఎలాంటి ఉన్నటువంటిది ఇస్తాడు యేసుప్రభు. పాడినానా ఆ పాటట వాళ్ళు మాత్రమే పాడ. నువ్వు ఇంత ప్రాక్టీస్ చేసి మందిరంలో టింగు రంగుగా తయారయ్యి God is good అని పాటలు పాడుతూ చూసావా? వీళ్ళందరూ నువ్వు గాడ్ ఈజ్ గుడ్ చాలు నువ్వు పక్కేళ్ళు ఆవిడ వస్తుందని చెప్పేసి అలా ఆవిడ అలా తీసుకుని వచ్చి దేవుడు ఆవిడ చేత పాడతారా? విచిత్రం ఏంటో తెలిసి పెట్టారా? నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసినా పెద్ద పెద్ద కష్టమైన పాటలు భూలోకములో నువ్వు ప్రాక్టీస్ చేసి పాడగలవేమో, కానీ పరలోక రాజ్యములో ఆ సియోను పర్వతం మీద గొర్రెపిల్ల ఉన్నటువంటి దగ్గర ఒక ప్రత్యేకమైన స్పెషల్ సాంగ్ ఉంది. అది వారు తప్ప ఎవడును, బైబిల్ రాసిపెట్టి ఉంచాడు, నో బడీ కెనాట్ లర్న్. నువ్వు ఎంత ప్రాక్టీస్ బ్రదర్ రావట్లేదు, ట్యూనింగ్ రాదు. ఎందుకంటే నువ్వు సియోను పర్వతం మీదకి వెళ్ళలేదు. నీకు ఎలాగొస్తుంది? నీకు మనం ఎక్కడ భూలోకంలో పాటలు పాడుకోవడానికే ఏం చేస్తావు? ఇలాగపోమో సిస్టర్ పాడింది బ్రదర్ పాట, అబ్బో ఇలాగ పాడదు. నీ పాట తగలేయని, నీకు పరిశుద్ధత లేదు, ఏటి లేదు, పాటను చూసి జనాలు మోసపరుస్తాయి. యజుబేలు రాని దేవుడు. నా ఉద్దేశంలో పాటలు పాడడం అంటే, నేను ఒకసారి చూశాను చెల్లి గౌరీ సిస్టర్ ఒక పాట పాడినప్పుడు నాకు ఇప్పుడు గుర్తు, మాట తప్ప నీ ప్రేమ, ఆ ప్రేమను ఆస్వాదిస్తూ దేవుని ప్రేమను ఆస్వాదిస్తూ పాడింది. హృదయమార పాడుతుంటే దేవుడు ఎంత సంతోషిస్తాడు. అది కావాలి, ఆ పాటలు కావాలి. సెకండ్ క్వాలిటీ సింగింగ్ పీపుల్. ఎందుకన్నానంటే దేర్ పెక్యులర్ పీపుల్, వాళ్ళు ఒక ప్రత్యేకమైన వారు. మొదటిది ముద్రించబడిన వారు. ఏ ముద్ర అది? యేసుక్రీస్తు నామం ఉన్న ముద్ర. రెండు, వాళ్ళు మాత్రం, అందుకని నేను దానికి స్పెషల్గా సింగింగ్ పీపుల్ అని. మొదటిది సీల్డ్ పీపుల్, రెండోది సింగింగ్ పీపుల్, మూడోది రండి, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు చాలు. ఏటట? స్త్రీ సాంగత్యమున. చాలామంది దీన్ని ఎలాగ వ్యాఖ్యానించారంటే, ఈ మాటను ఆధారం చేసుకొని చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోలేదు. బ్రదర్, నేను సియోను పర్వతం మీద యేసుక్రీస్తుతో ఉండాలనుకున్నాను బ్రదర్, నాకు స్త్రీ సంఘం అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 11వ వచనంలో 15వ అధ్యాయంలో అంటాడు కదా, స్త్రీని ముట్టకుండుట ఎవరికి మేలు? స్త్రీనట ముట్టకుండుట పురుషునికి మేలట. ఈ వాక్యం ఇలా ఆధారం చూడండి. సాతాను కూడా ఎట్లా పెడతాడు, అలా పెళ్లి చేసుకో బ్రదర్. నేను మాత్రం కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా దేవుని కొరకు ఉండడం మంచిదే. నువ్వు ఉండి ప్రైజ్ ది లార్డ్. ఇంక నేను డీప్లోకి వెళ్ళకూడదు, ఎందుకంటే చాలా విషయాలు వస్తాయి. ఒకసారి ఒక సేవకుని ఇలా అడిగాడట, బ్రదర్ మీరు త్వరగా పెళ్లి చేసుకోండి, ఎందుకంటే పెళ్ళి కాకపోతే మీకు అనేకమైన శోధనలు వస్తాయి, పడిపోతారు, జాగ్రత్త. ప్రార్థన చేస్తాను పాస్టర్ గారు,
ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఒకవేళ ఆ ప్రేరేపణిస్తే ఖచ్చితంగా చేసుకుంటాడు. యేసుక్రీస్తు ఎప్పుడు ప్రార్థన చేస్తాడో నీకు ప్రేరేపణ రావట్లా. మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ పాస్టర్ గారు వచ్చారు, పెద్ద పాస్టర్ గారు వచ్చి అన్నారు, నాన్న ఇంకా నువ్వు పెళ్లి చేసుకోలేదు, ఇంకా అలాగ ఉన్నావేంటి, త్వరగా పెళ్లి చేసుకో, లేకపోతే నువ్వు మందిరంలో ఉంటున్నావు, పరిచయం చేస్తున్నావు, మంచి ప్రసంగికుడు అవుతున్నావు, అనేక మంది నేను చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, ఖచ్చితంగా పెళ్లి చేసుకో అని అంటే మళ్ళీ ప్రార్థన చేశాడట. మళ్ళీ వచ్చి సంవత్సరం వచ్చినప్పుడు పెళ్లి చేసుకోలేదు పాస్టర్ గారు అన్నాడు. ఎందుకనట. అప్పుడు విసిగించిన తర్వాత ఇప్పుడు ఒక మాట అన్నాడు పాస్టర్ గారిని, పెద్ద పాస్టర్ గారు అన్నాడు. ఈ చిన్న పాస్టర్ గారు అడిగారు, పాస్టర్ గారు మరి నేను పెళ్లి చేసుకోవట్లేదు, శోధనలు వస్తున్నాయి అంటున్నారు, మంచిది కరెక్టే, మరి మీరు పెళ్లి చేసుకున్నారు కదా, మీకు శోధనలు వస్తున్నాయా రాదా అని అడిగాడు. ఎవరు? చిన్న పాస్టర్ పెద్ద పాస్టర్ని. అదేటయ్యా అలాగంట, ఇప్పటికీ నాకు శోధనలు వస్తుంటాయంట. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, మీరు పెళ్లి చేసుకొని శోధనలు అనుభవిస్తున్నారు, నేను పెళ్లి కాకుండా శోధనలు అనుభవిస్తున్నారు, మీరు దాని నుంచి మీరు బయటపడగలరా? నేను దీనిలో నుంచి బయటపడగలను అని ఒక మాట. దేని గురించి అంటే ఈ సేవకుడు చెప్పే మాట ఏంటి తెలుసా? ఒకవేళ నాకు స్త్రీ యొక్క తలంపులు వచ్చి నా శరీరం నన్ను తొందర పెడితే ఏం చేస్తానో తెలుసా పాస్టర్ గారు, నేను ఇమీడియట్గా మందిరంలోనికి నా గదిలోకి వెళ్ళిపోయి మోకరించి ఏడ్చుకొని దేవుని వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసేసుకుంటాను అన్నాడట. ఎవరు? చిన్న పాస్టర్ గారు. ఆయన ఏంటంటాడు, పెళ్ళి అయిపోయింది, నీ శరీరమును నువ్వు సంతృప్తిపరచుకోవడానికి నీకంటూ ఒక ఆధారం ఉంది, కానీ నేను దేని మీద ఆధారపడ్డాను? కృప మీద ఆధారపడాను. సో అక్కడితో అక్కడ ఆపుతున్నాను. ఇప్పుడు విషయం ఏంటో తెలుసా? స్త్రీ సాంగత్యమున స్త్రీ విషయంలో అపవిత్రులు అంటే దీని అర్థం ఏంటో తెలుసు బిడ్డలారా? చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా నేను దేవుని కొరకు ఉండిపోతానని అలా ఉండిపోయినటువంటి చాలామంది సేవకులు నేను చూశాను. మా ఘోరమైనటువంటి వేషధారణతో వ్యభిచారులు అయిపోయారు వాళ్ళు. పెళ్ళిళ్ళు అవలా, కానీ వ్యభిచార సంబంధమైన చూపులు, వ్యభిచార సంబంధమైన క్రియలు, వ్యభిచార సంబంధమైన తలంపులతో నిండుకొని ఉన్నారు. ఇప్పుడు విచిత్రం చెప్పు, పెళ్లి చేసుకున్నాడు బెటరా, పెళ్లి చేసుకున్నాడు బెటరా? చెప్పండి. అప్పుడు క్లారిఫికేషన్ ఇక్కడికి వచ్చింది. ఏంటో తెలుసా? స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారంటే స్త్రీతో సంసారం కాదు, స్త్రీతో సాంగత్యం వేరు. గమనించారా? స్త్రీ సాంగత్యం అంటే అర్థం ఏంటంటే సహవాసం. స్త్రీ సంసారం అంటే స్త్రీని పెండ్లు చేసుకొని దేవుని చిత్తానుసారంగా నువ్వు ఫలించి అభివృద్ధి పొందడం. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు వీళ్ళెవరు? పెండ్లి చేసుకోకుండా మానడం అనేది ఇట్స్ అ రాంగ్ డాక్ట్రిన్. నీకు దేవుని పిలిపే ఉంది, నేను ఇంకా పెండ్లి అనుమతించలేదు దేవుడు, దట్స్ గుడ్, దేవునికి వందనాలు. కానీ విచిత్రం ఏంటంటే ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఎవరైతే పెండ్లు చేసుకోరో బ్రదర్, వాళ్ళే సీఎం. నీ ముఖం, నీ జీవితంలో వాక్యం నీకు సరిగ్గా అర్థం కాలేదని అర్థం. స్త్రీ సాంగత్యం అంటే అర్థం ఏంటంటే స్త్రీతో అంటే 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 ఏంటి అర్థం? జాగ్రత్త. స్త్రీ యొక్క సాంగత్యం. ఏ స్త్రీ సాంగత్యం? నేను చెప్పాను గత బైబిల్ స్టడీలో, మన సహవాసము ఎవరితో ఉండాలి? తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో ఉండాలి. ఈ ముగ్గురుతో సహవాసం ఉన్నవారు 7గురితో సహవాసం ఉండదు. మొదటిది యెజబేలు స్త్రీతో, 2 వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి పోలిక. నేను ఆల్రెడీ గత బైబిల్ స్టడీ చెప్పాను కాబట్టి ఇప్పుడు చెప్పను. యెజబేలు స్త్రీ, 2 బబులోను స్త్రీ, 3 పులిసిన పిండి గల స్త్రీ, 4 కొల తూములో కూర్చున్న స్త్రీ, 5 కపటము గల స్త్రీ. సెపరేట్గా ఇంకో 2 కనిపెట్టాను, అంటే బైబిల్లో నేను సొంతం కాదు. రండి, మొదటి తిమోతి రాసిన పత్రిక చూపించి ముగిస్తాను త్వరగా. 2 తిమోతి 3:7. త్వరగా, టైం అయిపోయింది బిడ్డలారా. బిడ్డ ఎక్కడ చదివినా నాన్న? 2 తిమోతి
చదువునానా? 2 తిమోతి 3:7 అక్కడ బిడ్డ కరెక్ట్ చదివింది. చెప్పిన తను సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము ఎప్పుడును, చూడండి, సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడు పొందని చాలు. ఏ స్త్రీలు ఎందుకు అవివేకమైన స్త్రీలు అయ్యారు? ముందు ఏమనుంది? సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందలేదు. దాని అర్థం ఏంటి తెలుసా? అమ్మ వినండి ఈ మాట. సత్యము అంటే ఏది? వాక్యము విషయమున అనుభవ జ్ఞానం అంటే అనుభవించుట, యేసుక్రీస్తును అనుభవించేటువంటి విధానము ఎప్పుడు పొందరు. వాళ్ళు ఏంటి తెలుసా? యేసుప్రభు మందిరంకి వస్తారు, పాస్టర్ గారు అన్న సంతోషం బాగా చెప్పాడు వాక్యం, ఎవరు లాజరు చాలా ఆరాధన వాక్యం గొప్పగా చెప్తాడు మాకు పిల్లడు. వాళ్ళు పొగడ్డానికి అయిపోతుంది మనకి. కానీ వారు చెప్పినట్టు వాక్యాన్ని ఎలా తీసుకోవాలి? పొందడం అంటే ఏ పొందడం? అనుభవించాలి. ప్రేమను రుచి చూడడం వేరు, ప్రేమను అనుభవించడం వేరు. గమనిస్తున్నారా? బిర్యానీ చూడడం వేరు, బిర్యానీ రుచి చూడడం వేరు, బిర్యానీ అనుభవించడం వేరు. బిర్యానీ ఎక్కడ అనుభవిస్తాం. రుచి అంటే అర్థం ఏంటి తెలుసా? ఇక్కడ వరకే ఆగిపోతుంది. అనుభవించడం అంటే కలిసిపోతుంది మనలో. యేసు ప్రభువులో కలిసిపోతే అప్పుడు అర్థమవుతుంది ఏంటనేది. ఏ స్త్రీ వీళ్ళు? సత్యమే విషయమే అనుభవ జ్ఞానం ఎప్పుడు పొందరట వీళ్ళు. ఎన్ని వాక్యాలు చెప్పు. బైబిల్ స్టడీ, కొండ సియోను పర్వతం స్త్రీ 1,44,000 మంది చెప్పుకో, 12 మంది గోత్రకర్తల గురించి చెప్పుకో, 70 వారముల యొక్క మర్మాలు ఇప్పుకో, నువ్వు ఏది చెప్పుకో, మాకు అనిపించాల్సిన అవసరం. అవివేక స్త్రీలు వీళ్ళు. వివేకం ఉండదు. గమనించాలి. అయ్యో నా దేవుని వాక్యం ఇంతగా విత్తుపడుతుంది కదా, నేను నేర్చుకోవాలి. అటువంటి స్త్రీలు యొక్క సాంగత్యం ఎరగని వారు వీళ్ళు. ఆఖరి స్త్రీ మనం చదువునాం కదా. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయం అనుకుంటా. చూడండి, ఒక స్త్రీలు ఉన్నారు. అందులో 3వ కేటగిరీ 4వ కేటగిరీ. ఇజ్రాయేళ్ళు 70 మంది ఒక స్త్రీలు ఉన్నారు. రోదన ఏ స్త్రీలు? ఎస్, కరెక్ట్. ఎవరన్నా? తమ్మూజు దేవత గురించి కూర్చొని ప్రలాపిస్తున్నటువంటి వారట వీళ్ళు. అసలు ఎవరు ఎక్కడ ప్రలాపించాలి? దేవుని దగ్గర ప్రలాపించాలి. వీళ్ళు ఎక్కడ ప్రలాపిస్తున్నాడు? తమ్మూజు అంటే చెప్పానా? ఎవరు చెప్పాను తమ్మూజు అంటే? నిమ్రోదు యొక్క భార్య సెమరామిసు. ఈ నిమ్రోదుకి సెమరేసుకు పుట్టినటువంటి వ్యక్తి తమ్మూజు. ఈ నిమ్రోదు ఎప్పుడైతే చచ్చిపోయాడో, ఏ తల్లి అయితే కొడుకుని కన్నదో ఆ కొడుకుని పెండ్లాడింది. కాబట్టి ఇప్పుడు ఎవరు ఈ తమ్మూజు? ఎవరు ఈ సెమరామిస్? ఎవరు సెమరామిస్? ఎవరండి? ఇప్పుడు అటు భర్తకి ఇటు కొడుక్కి ఒకడే భార్య. అటువంటి మహాభయంకరమైనటువంటి స్థితిలో ఉన్నట్టు ఇజ్రాయేల్ స్త్రీలు. ఇటువంటి వారి సాంగత్యమే కూడా ఎరగిన వారు. ఇదండి బైబిల్లో 7 రకాలైనటువంటి స్త్రీ సాంగత్యం అంటే అది. వారితో సాంగత్యం అంటే అర్థం ఏంటి? వారితో ఎటువంటి సహవాసము లేరు అని అర్థం. ఓకే, ఫినిష్, క్లియర్. రెండోది, మొదటిది ముద్రించబడిన వారు, సీల్డ్ పీపుల్. రెండోది సింగింగ్ పీపుల్. ఎందుకు? వారు తప్ప ఎవరు ఆ పాటని నేర్చుకోలేరు. మూడు స్త్రీ సాంగత్యమున అంటే సహవాసము లేకుండా పవిత్రంగా జీవించిన వాళ్ళని. దీనికి పెట్టే పేరంటే సెపరేటెడ్ పీపుల్. ఎన్నోది? 4వది. తర్వాత చూస్తారా? ప్రైజ్ ది లార్డ్. ఏంటట? కాదు, అది అయిపోయింది స్త్రీ సాంగత్యం. తర్వాత గొర్రె పిల్ల ఎక్కడ వెళ్తుందో అక్కడికెళ్ళా అంటే అర్థం ఏంటో తెలిసిన? యేసు ప్రభు పేతురు
చావాలంటే చచ్చిపోతాను ప్రభా. ఏయ్ చేపలు, దోణె, వల, సముద్రం అన్ని విడిచిపెట్టేస్తాను ప్రభా. అమ్మ రేషన్ డిపోలో మనకి ఓటీ వస్తుంది, దేవుని మందిరానికి పాస్టర్ గారు వదిలేస్తానండి. ఆదివారం పూట రైల్వే ఉద్యోగంలో ఏడ్ చేస్తున్నారు, డ్యూటీ చేస్తున్నారు, ఆదివారం పూట దేవుని మందిరం అవుతుంది. అమ్మ ఈరోజు ఆదివారం వచ్చావనుకో, నిన్న 1000 రూపాయలు తీసుకున్నావు డ్యూటీ డబ్బులు, ఈరోజు 2000 ఇమ్మీడియట్. మంచి పెద్ద 2000 కాదు 3000 కానీ ఎంత ఇచ్చినా నాకు వద్దు, దేవుని మందిరంలో ఉండాలి, విడిచిపెట్టేస్తాను. వీళ్ళందరూ కూడా ఎటట గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్ళిపోద్దో అక్కడికి వెళ్ళిపోతారట. అండ్ దీస్ పీపుల్ ఆర్ కాల్డ్ సిన్సియర్ పీపుల్. నటించరు వీళ్ళు. పాస్టర్ గారు చూస్తున్నారని ఒక సిస్టర్ ఇలాగ ఓడిస్తుంటారు, ఇలాగ ఎక్కడ ఎవరు మందిరం పాస్టర్ గారు ఇలాగ వచ్చారు, అప్పుడే ఇలాగ వచ్చి ఇలాగ మందిరం ఓడిస్తారు, ఇలా ఓడిస్తారు. పాస్టర్ గారు ఇంకా అలాగా, అమ్మ చూసుకోమ్మా నేను ఎక్కడికి చిన్న పని మీద బయటకు వెళ్తానంట, పాటమని ఎదురేసి ఏటి ఇది మాకేటి బాధ, ఎంతగానో ఒళ్ళు నొప్పి వచ్చేస్తుంది, ఒంగోలేక ఆ తొడలేక సస్తనం. పాస్టర్ గారు వచ్చినాడు మళ్ళీ అమ్మ పాస్టర్ గారు ఏం చేస్తామంటే అలా ఎంతగానో తుడిసినా కూడా అవ్వట్లేదండి. యాక్టింగ్ పీపుల్, సిన్సియర్ పీపుల్ కాదు. దేవుడు వారిని కూడా చూస్తాడు. నువ్వు పాస్టర్ గారు ఉన్నప్పుడు ఎలాగున్నావో పాస్టర్ గారు చూడకపోవచ్చు, దాసన్న చూడకపోవచ్చు, ఎవరు చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు నిన్ను. గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికే అంటే అర్థం ఏంటి తెలుసా? గొర్రె పిల్ల ఏం చేసింది, ఎలా వెంబడించాడు తెలుసా? ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడలా తనను తాను ఉపేక్షించుకోవడం అంటే ఏమీ లేదండి. సింగిల్ ఒక మాట, నువ్వు సచ్చినోడితో సమానం. అంటే అర్థం ఏంటి? మేము 20వ తారీఖు నుంచి ఏడ్ చేసాం, ప్రార్థన పెట్టుకొచ్చాను. సిస్టర్ 21 అన్నారు, 20 తారీఖు మేము పెట్టుకుంటాం, మాకు 21 తారీఖు పెట్టేయండి. కాదు ఎలాగా? ఏదైనా కూడా ఓకే సిస్టర్, పోనీ మీకు 20 అవుతుందా, మీకు 21 ఓకే బ్రదర్. ఏదైనా తట్టు వాళ్ళకి చలనం ఉండదు. యేసు గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్తుంది, వెళ్ళేటువంటి మార్గం అంటే ఇరుకు మార్గం, వెళ్ళే మార్గం కష్ట మార్గం. కొడతారు, తిడతారు, అపహసిస్తారు, దూషిస్తారు, నిందిస్తారు, శ్రమల పాలు చేస్తారు, రాళ్ళతో కొడతారు, గొడ్ల చావడి ఈ పౌళ్ళకి ఈడ్చుకుని వెళ్ళిపోతారు. కపట సోదరుల వల్ల వేదనలు దుఃఖం అనుభవించాల్సి వస్తుంది. గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్తుందో వీళ్ళు కూడా, ప్రభా ఇందుకొరకే కదా మమ్మల్ని ఏర్పరచుకున్నావు, వెళ్ళిపోతాను ప్రభా. నువ్వు ఏదంటే అసలు ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నాను? ఎక్కడ ఉండాలి మనం? అదే మన గోల్. ఇప్పుడు ఆ ముద్ర కావాలి మనకి, ముద్ర లేకపోతే వేస్ట్. దేవుని కొరకు సిన్సియర్గా ఉండాలని దాని అర్థం. ఎన్నోది? ఫస్ట్ సీల్డ్ పీపుల్, సింగింగ్ పీపుల్, సెపరేటెడ్ పీపుల్, సిన్సియర్ పీపుల్. వెరీ గుడ్. తర్వాత కొనబడిన వారు ఎవరమ్మా? ఎవరు? వీరు దేవుని కొరకును, గొర్రెపిల్ల ఎవరు? యేసు ప్రభు కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి. విచిత్రం ఏంటో తెలుసా? ప్రథమ ఫలమట. ప్రథమ ఫలం ఎవరు చెప్తారా? తీసేసుకుందరు. ప్రథమ ఫలం ఎవరు? జ్యేష్ఠుల సంఘం. అమ్మా 7 సంఘాలు ఉన్నాయి అక్కడ, చెప్తాను మీకు ఇప్పుడు ఒకసారి. అందులో ఒక సంఘం జ్యేష్ఠుల సంఘం. ఉందా బైబిల్లోని? ఉందా లేదా? అయ్యో దేవా. ఏప్రిల్ రాసిన పత్రిక లాస్ట్ చెప్పేస్తాను నాన్న, మీకు టైం అయిపోతుంది, క్షమించండి, చాలా టైం అయిపోయింది. ఎక్కడ తెలుసా? 12వ అధ్యాయము 22వ వచనం, 23, 24 చాలా అద్భుతమైన మాటలు. నాన్న ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 22. ఇప్పుడైతే విన్నరా మాట? ఫస్ట్ పొజిషన్ ఎక్కడుంది? సియోను కొండ. రెండోది
జీవము గల దేవుని పట్టణమును కనుక పరలోక యెరూషలేమునకు రెండో స్టేజ్. 3 వేవేల దేవతలతో యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును క్రొత్త నిబంధన మధ్యవర్తి అయిన యేసునొద్దకును వచ్చి ఉన్నాము. బిడా ఏటి స్టేజ్? ఎన్ని స్టేజ్లు ఉన్నాయి అక్కడ? హౌ మెనీ స్టేజెస్ ఆర్ దేర్? లెక్క పెట్టండి. మొదటిది సియోను కొండ, 2 జీవము గల దేవుని పట్టణమైన పరలోక యెరూషలేము, 3 దేవదూతలు, 4 జ్యేష్ఠుల సంఘం, 5 మహోత్సవం, 5 నానా మీరు కరెక్ట్గా చెప్పండి, లెక్క పెట్టి ఎన్ని ఉన్నాయో కరెక్ట్గా ఎక్కడ మిస్ అవ్వకూడదు. సియోను కొండ 1 అండి, జీవము గల దేవుని పట్టణమైన పరలోక యెరూషలేము 2 అండి, 3 వేవేల దూతలండి, 4 జ్యేష్ఠుల సంఘం అండి, 5 వారి ఉత్సవం అండి, మహోత్సవం అండి, తర్వాత అందరి న్యాయాధిపతి 6 అండి, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలండి 7 అండి, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకునండి, అవునా 9 అండి, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తముకండి. ఎన్ని 9. ఎందుకు 9? 9కు ఉన్న విశిష్టమైన సంఖ్య ఎంత? 9కి ఉన్న ప్రత్యేకమైన సంఖ్య ఏంటి బైబిల్లో? ఏ సంఖ్యను మీరు గమనించండి, ఒక 9కి మాత్రమే. 9 చేత నువ్వు ఎంత గుణించు మళ్ళీ 9 వస్తుంది. 9 9 ఎంత? 8 + 1 ఎంత? 9 × 7 ఎంత? 6 + 3 కలిపితే ఎంత? 9 × 72 మళ్ళీ కలపండి, 9 వస్తుంది. పాస్టర్ గారు 100 × 9 ఎంత? 100 × 9 ఎంత? 900. 100 ఎంత? 9. విచిత్రం గమనించారా మీరు? పరలోకములో ఈ 9 స్టెప్స్లో ఉన్నటువంటి ఫస్ట్ క్వాలిటీ అంటే, నువ్వు సియోను కొండ మీదకి వెళ్ళిన 144,000 మంది దగ్గరికి వెళ్ళాలంటే నీవు మొట్టమొదటిగా హేబేలు కంటే మరి ప్రోక్షణ రక్తమైనటువంటి అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి నీ ప్రయాణం. అక్కడి నుంచి యేసుక్రీస్తు దగ్గరికి రావాలి, అక్కడ నీతైన న్యాయాధిపతుల దగ్గరికి రావాలి, ఆత్మల దగ్గరికి వెళ్ళాలి, జ్యేష్ఠ సంఘంకి వెళ్ళాలి, పైకి రావాలి, తర్వాత వేవేల దగ్గరికి రావాలి, తర్వాత యెరూషలేము పట్టణానికి రావాలి, ఆ పైన. విన్నారు ఈ మాట? ఎన్ని స్టెప్లు ఉన్నాయి? ఇప్పుడు విచిత్రం ఏంటో తెలుసా? మనం ఏ స్టెప్లో ఉన్నాం? సియోను ఉత్తినికి వచ్చిద్దా కొండ? అందుకే ఫిల్టర్ చేసి సియోను ప్రార్థనా మందిరాలు అన్ని ఫిల్టర్ చేస్తే ఈ ఫిల్టర్లో ఒకడే తేల్తాడు, 1 2 తేల్తారు అంతే. అక్కడ ఎక్కడికి ఎందుకు వెళ్ళే స్టెప్ వద్దు, ఏమైనా ఫిల్టర్ అయిపోతారు. కొంతమంది ప్రోక్షణ రక్తం కింద అయిపోతారు, కొంతమంది యేసుప్రభు రక్తం దగ్గర అయిపోతారు, కొంతమంది వేవేల దూత దగ్గర అయిపోతారు, కొంతమంది జ్యేష్ఠుల సంఘం దగ్గర అయిపోతారు, కొంతమంది న్యాయాధిపత్యం దగ్గరికి వెళ్ళిపోతారు, కొంతమంది ఆత్మల యొద్దకు ఉండిపోతారు, కొంతమంది జీవము గల దేవుని పట్టణం యెరూషలేము దగ్గర అయిపోతారు. ఇవన్నీ దాటుకొని వెళ్ళిన వారే సియోను కొండ. ఇప్పుడైతే మనం ఎక్కడికి వచ్చాం? సియోను కొండకు వచ్చాం. అబ్బా, నేను అనుకుంటాను, దేవా ఆ కొండకి వెళ్ళాలంటే ఈ 9 అంతస్తులు ఎక్కాలంటే ఎలాగుండాలి బిడ్డ? అందుకే 7 లక్షణాలు. మొదటిది ముద్రించబడిన వారే ఉండాలి, పాడగలిగిన వారు ఉండాలి, సెపరేటెడ్ శ్రీ సంగతం ఎరగిన వారే ఉండాలి, 4
వెంబడించువారై ఉండాలి. 5 ప్రథమ ఫలాలు. కొనబడిన వారు, వారినే కొన్నాడట. చెప్తారా? స్పెషల్ పీపుల్. వాళ్ళు ప్రత్యేకం అన్నమాట. స్పెషల్ వాళ్ళు, ప్రథమ ఫలం. నిన్ను అట ఎంత స్పెషల్గా చూస్తాడు తెలుసా దేవుడు. ఎంతమంది ఉన్నారా, అంతమంది ఉన్నారా, కానీ నిన్ను మాత్రమే స్పెషల్ ఆయన. నువ్వు మాత్రమే స్పెషల్ ఆయనకి. ఇంతమంది కాదు. ఏమో అందులో నువ్వు ఉండొచ్చు. ఎవరు నిన్ను పట్టించుకోకపోవచ్చు. చాలామంది ఒకసారి బాధపడతారు. ప్రభా నేను మా కుటుంబం కొరకు ఇంత చేస్తాను, ప్రభా నేను మా ఇంటి కొరకు మా చేస్తాను, పిల్లల కొరకు ఇంత చేస్తాను, వాళ్ళ కొరకు. నీ అవసరం అయిపోయిన తర్వాత అందరు నిన్ను వదిలేవచ్చు. కానీ విచిత్రం తెలుసా, ఈ పని నీ ప్రభు కొరకు నువ్వు చేస్తే నేను ఎలాగుంచాడు తెలుసా, వీడు ప్రథమ ఫలముగా మనుషులలో నుండి కొనబడినవాడు. ఎవరికి ప్రథమ ఫలమట? యేసుక్రీస్తు ప్రభు వారికును తండ్రి అయిన దేవునికి. ఇద్దరు ఉన్నారు అక్కడ, చూడండి. అవునా కదా బిడ్డలారా? ఎంత ఆధిక్యత కదా. ఉండగలమంటారా మనం? ఎన్నో 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 పాయింట్కి వచ్చాం, అయిపోయింది. 5. 6వది, వీరు నోట. అక్కడికి పోయింది. మనం కొండ ఎక్కడం కాదు, కొండ కింద ఉన్నట్టు అయిపోతాం ఇక్కడ. మనం ఇంకెప్పుడు సీఎం కొండ ఎక్కుతాము? పరిశుద్ధ పర్వతం ఎప్పుడు ఎక్కుతాం? బ్రదర్ చాలా కష్టంగా ఉంది బ్రదర్, ఒక 1000 రూపాయలు ఉంటే. బ్రదర్ ఐఎమ్ రియల్లీ సారీ బ్రదర్, ఇప్పుడు అయిపోయింది బ్రదర్. పుట్టితే కట్ట నిన్న జీతం అందుకుంటాడు. అస్సలు నాకు అనుకుంటాను, దేవా వీరి నోట కనీసం అబద్ధమే లేదంటే నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడుతావు, నేనేబ్బా అబద్ధాలు ఆడుతావు. మనమందరం నోరు తెల్లరు. పాస్టర్ గారు ఎందుకు మందిరికి రాలేదంటే, అని పాస్టర్ గారు అది లేదండి, అదండి ఇదండి ఏదో చెప్తా. బట్టలు ఉతికేమైనా అలా ఉట్టితే ఎవరేటి రారు, చుట్టాలు కట్ట అలా సీరియల్ మొగల రేఖ సీరియల్ను ఆ దీపం ఆరిపోయిన దీపం సీరియల్ చూడటం కోసం. ఫాస్ట్ గారు ఏమనుకోకండి, దీని కొరక ఎన్ని అబద్ధాలు అమ్మో. అందుకంటాడు, మనుషుడా నువ్వు పలుకు ప్రతి వ్యర్థమైన మాట మోన్. ఇట్స్ వెరీ ట్రిమ్. నా యేసుప్రభు, నేను ఒక్కొక్కసారి అనుకుంటాను, ప్రభువా నమ్మలేనప్పుడు యేసుప్రభు రానప్పుడు నా హ్యాపీ ఎంత హ్యాపీ అంటే, ఎవడా నిజం చెప్పన బిడ్డలు, ఆ రోజు నేను అబద్ధం ఆడితే అంత మా నాన్నగారు అస్సలు నోటి నుంచి అబద్ధం ఆడరండి. అటువంటి వాడు నన్ను ఎంత నమ్మాడో. బొట్టలో అబద్ధం ఎంత భయంకరమైందంటే, ఏర్పరచబడిన వారు సహితము కూడా వాళ్ళు మోసగించబడతారు. ఎందుకో తెలుసా? అబద్ధము ఎవని ఆయుధమో తెలుసా? అబద్ధమునకు జనకుడైన సాతాను కూడా ఆయుధం. ఇట్టే మోసం చేస్తాడు. దేని ద్వారా తెలుసా? వాక్యం ద్వారా కూడా మోసం చేయగలడు దేవుడు. కష్టమైన బాధ చెప్పడాడు, బ్రదర్ కమ్ టు అవర్ చర్చ్, గాడ్ విల్ బ్లెస్ యూ అండ్ నీకు రోజుకు ఫ్రిడ్జ్, నీకు కలర్ టీవీ, నీకు సోఫా సెట్, నీకు తట్ట బొట్ట అన్నీ వచ్చేస్తాయి నీకు. ఎప్పుడు ఈ ప్రసంగాలు మనకి ఇచ్చినటువంటి వాటితో ఉంటాం మనకి ఇదే ఎక్కువైపోయింది మనకి. వీరి నోట అబద్ధము కూడా ఉండదు. ఎలాగుండాలి మన వీటిలో? చెల్లి ఆలోచిస్తుంది, ఏటి నోట అబద్ధం, నేను కొండ దగ్గరికి వెళ్తానా, అంత ఇంతకీ వెళ్ళగలనా లేకపోతే ఉండగలనా? చాలా కష్టంగా ఉంది కదా. ఆఖరిది చూద్దాం. ఆఖరిది ఏంటి? చదువుతారా? చదువునానా? దానికి పెట్టే పేరేంటి నాన్న? వీరి నోట ఏ అబద్ధము కనబడలేదంటే అర్థం ఏంటి చెప్తారా? అబద్ధం కనబడలేదంటే వీరు ఏముంది నోట్లో? సత్యము. సత్యం అంటే ఏంటి? అంటే దే ఆర్ స్క్రిప్చరల్ పీపుల్. నీవు దేవుని వాక్యం ఉందనుకో నీ హృదయంలో, నీ నోట అబద్ధం ఎందుకు? వాక్యం కత్తిరిస్తుంది, ఖడ్గముల దూసుకెళ్ళిపోతే అబద్ధం ఆడితే. పరిశుద్ధాత్మ దేవుడు, భార్య భర్తలు ఇద్దరు ఉంటారు కదా, ఏమంటారు? పాపం భార్య అలా వెయిట్ చేస్తున్న భర్త ఎప్పుడు రాలేదు, భర్త రాలేట. ఫోన్ చేస్తుంటే కట్ చేస్తా, ఫోన్ చేస్తే కట్ చేస్తాను, ఫోన్ చేస్తే ఎక్కడికి వెళ్ళామంటే జస్ట్ ఎక్కడికే.
కానీ ఆ భర్తకు తెలియదు ఈ భార్య నీకన్నా 4 ఆకులు ఎక్కువ చదివిందన్న సంగతి. నువ్వు అలా కొంటుండగా స్కాన్ చేస్తుంది మొత్తం అంతా కూడా. ఎవరైనానండి, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు. విషయం ఏంటి తెలుసా, ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉంటుందో కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంటుంది. రెండు ఉంటాయి. చాలా వెంట్రుకి వాసానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది ప్రేమకిను ఇంకో దానికి. అనుమానం. వెరీ గుడ్ చెల్లి, చాలా బాగా చెప్తావు, వెరీ గుడ్. అనుమానానికి ప్రేమకి వెంట్రుకి వాసం అంత డిఫరెన్స్ ఉంటుంది. వెంట్రుకి వాసం కట్ అయిందా ప్రేమ కాస్త దేళ్ళకి వెళ్ళిపోద్ది. దెబ్బ అయ్యమని లెక్క. ఇంకా అక్కడి నుంచి నువ్వు ఎన్ని చెప్పు. నిజమే, నేను ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్ళాను, నేను దేవుని ఆరాధించను, నువ్వు ఎన్ని చెప్పు, ఇంకా నువ్వు అట్టు చేరలేవు. నమ్మకత్వం పోగొట్టుకోకూడదు. నోటి నుండి వచ్చే ప్రతి మాట అవునంటే అవును, కాదు ఏమైతావని తర్వాత సంగతి. నేను ఎప్పుడు కూడా బజార్కి వెళ్ళాను అనుకో, చేపలకు ఒక 200 రూపాయలు కొట్టిన మా ఆవిడికి వచ్చినప్పుడు ఎంతనంటే ఆవిడికి తెలుసు నేను అబద్ధం చెప్తానని తెలిసి మళ్ళీ అడుగుతుంది. ఖచ్చితంగా నేను అబద్ధమే చెప్తాను. ఎప్పుడు ఏంటని 100 రూపాయల చేపలు 200 చేపలు 100 రూపాయలు ఎందుకు తిడతాదని, ఎందుకు దానికి అన్నీ ఇచ్చేవాళ్ళు. దట్ ఈస్ కాల్డ్ సిల్లీ. అదేం కాదు. కానీ దేవుని విషయంలో ఎప్పుడు మనం అబద్ధం ఆడకూడదు. దేవుడు చూస్తున్నాడు. 6th వన్, దే ఆర్ స్క్రిప్చురల్ పీపుల్. అంటే దేవుని వాక్యం ఎరిగినటువంటి వారు. నోటి అబద్ధం రాదు. ఆఖరిది చెప్తారా ఎవరు? వారు నోట అబద్ధం కనబడలేదు. ఇంకా వీరు అనింద్యులు. అనింద్యులు అంటే అర్థం ఏంటి చెప్తారా? అనింద్యులు చెప్తారా? సమాధానం కొన్ని ఎలాగుంటాయంటే నీతికి ఆపోజిట్ ఏంటి? కొంతమంది ఏం చెప్పారు? అవినీతి అని చెప్పారు. అవినీతి కాదు కదా నీతికి ఆపోజిట్. నీతికి ఆపోజిట్ అంటే దుర్నీతి, అంతే కదా. అనింద్యులు అంటే 3 మాటలు. మొదటిది కళంకము, దోషము, మచ్చ లేనివారు. సంఘము ఎలా కనబడాలి? ఆయన ఎదుట మడత, మచ్చ, కళంకము, డాగు ఏదు లేక ఉండడానికి రోజు పరిశుద్ధాత్మ దేవుడు దేనితో ఉదక స్నానం చేస్తున్నాడు? వాక్యముతో ఉదక స్నానం చేసే అనింద్యులు అంటే వాళ్ళు. దిస్ ఇస్ ద లాస్ట్ వర్డ్ ఈస్ కాల్డ్ sanctified people. sanctified, sanctified, sanctified people. ఎన్ని వచ్చినాయి మొత్తం? మొదటి చెప్తారా? మనకి కంటదొచ్చేయాలి. ఈ సియోను పర్వతం మీద 144,000 మంది యేసుక్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి నామం నొసళ్ళ యందు లిఖింపబడినటువంటి వారు. మొదటిది వాళ్ళు ముద్రించబడిన వారు. 2 క్రొత్త కీర్తన పాడగలిగిన వారు. 3 స్త్రీ సాంగత్యమును ఎరగను అపవిత్రులు కానివారు. 4 గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తుందో అక్కడిని వెంబడించేవారు. 5 దేవుని కొరకు ప్రథమ ఫలముగా కొనబడిన వారు. 6 దేవుని నోట నిండా ఏ అబద్ధము లేనివారు. 7 అనింద్యులు. ఇంగ్లీష్లో చెప్తారా? నెంబర్ 1 సీల్డ్ పీపుల్ అంటే ముద్రింపబడిన వారు. 2 సింగింగ్ పీపుల్, ఒక కొత్త కీర్తన పాడగలిగిన వారు, వాళ్ళు మాత్రమే. 3 సెపరేటెడ్ పీపుల్, స్త్రీ సాంగత్యమున అసలు అపవిత్రులు కానివారు. 4 సిన్సియర్ పీపుల్, గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్తుంది అక్కడికి వెంబడించేస్తారు వీళ్ళు. 5 స్పెషల్ పీపుల్ అంటే మనుషులందరిలో ప్రథమ ఫలముగా కొనబడిన వారు. 6 స్క్రిప్చురల్ పీపుల్, నోటి నిండా ఏ అబద్ధము లేనివారు. 7 శాంక్టిఫైడ్ పీపుల్, అనింద్యులు అంటే పరిశుద్ధులు అని అర్థం. ఈ 7 లక్షణాలు ఎవరైతే ఉన్నారో సంఘములెత్తబడిన తర్వాత సియోను కొండ మీద గొర్రె పిల్ల ఉంటే వారి దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకమైన గుంపు. ఇక్కడికి వెళ్ళాలంటే ఎన్ని స్టేజ్లు దాటాలని చెప్పాను? 8 స్టేజ్లు దాటితే 9వ స్టేజ్కి వెళ్తాం. అలాగ మనందరినీ కూడా దేవుడు
ఆ సియోను కొండ దగ్గర ఉన్నటువంటి గొర్రె పిల్ల దగ్గర మనలందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.